మరి ఈ పూట పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను అడిగాను, పరిశుద్ధాత్మ దేవా, మరి శుక్రవారం పూట నీ బిడ్డలకి ఏ వర్తమానాన్ని మీరు అందించమంటారని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాతో చెప్పిన కొన్ని విషయాలని నేను ఈ రాత్రి మీతో పంచుకుంటాను. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. తండ్రి తన పనిని ముగించుకున్నాడు, కుమారుడు తన పనిని ముగించుకున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు తనదైన శైలిలో తన పనిని 2000 సంవత్సరాల నుండి కూడా పని చేస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తండ్రి తన పనిని ముగించుకున్నాడండి. తండ్రి అయిన దేవుని కాలం, తండ్రి అయిన దేవుని కార్యాలు, సృష్టిని అంతము వరకు ఏం చేయాలో తండ్రి కార్యాలు అయిపోయినాయి. తండ్రి కాలం ముగించబడింది, కుమారుని కాలం వచ్చింది. ఏటి కుమారుని పని? జగతుత్పత్తికి ముందే తండ్రి నిర్ణయించి పెట్టాడు కుమారుడు ఏ పని చేయాలో. సమస్త మానవాళి కొరకు, సమస్త మానవాళి పాపముల కొరకు భూమి మీదకి వచ్చి వధించబడిన గొర్రెగా బలి అర్పణగా మారాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున లెగిచాడు. లెగిచి తండ్రి వద్దకు ఆరోహణమై వెళ్ళి తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చొని నీ కొరకు నా కొరకు రక్షించబడి మారు మనసు పొంది బలలో పాలిభాగస్తులు అవుతున్న వారి కొరకు, ఆయనని ఎరిగిన వారి కొరకు, అంగీకరించిన వారి కొరకు తండ్రి వద్ద విజ్ఞాపన చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. కుమారుడు పని అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ సీజన్ 3 అని దీన్ని చెప్పొచ్చు. ప్రెజెంట్ పరిశుద్ధాత్మ దేవుని కాలంలో మనందరం ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు నిర్విరామముగా పనిచేస్తూ ఉన్నాడు. తనదైన శైలిలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉన్నాడు. తండ్రి కాలం, తండ్రి కార్యాలు ముగించబడ్డాయి. కుమారుని కాలం, కుమారుని కార్యాలు ముగించబడ్డాయి. ఇక పరిశుద్ధాత్మ కార్యము 2000 సంవత్సరాల క్రితము నుండి మొదలైపోయినాయి. ఇప్పటికి నిర్విరాహముగా పరిశుద్ధాత్ముడు రక్షించబడి మారు మనసును పొంది పరిశుద్ధమైన బలలో పాలి భాగస్తులు అవుతున్న ప్రతి ఒక్కరి కొరకు పరిశుద్ధాత్ముడు కష్టపడుతూనే, శ్రమ పడుతూనే ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. నీవు నేను అలసిపోయాం. నీవు నేను మరి దేనికి అలసిపోయావు నాకు తెలియదు, కానీ 2000 సంవత్సరాల క్రితము నుండి పరిశుద్ధాత్ముడు తన పని చేసే విధానంలో అలసిపోకుండా తన పనిని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎందుకు? పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా పనిచేస్తున్నాడంటే, ఆదిలో మొట్టమొదటి టైంలో జగతి ఉత్పత్తికి మునుపు దేవుని యొక్క ప్లాన్లో మనం ఏమై ఉన్నామో, దేవుని యొక్క ప్రణాళికలో మనం ఏమై ఉన్నామో, దేవుని యొక్క సంకల్పంలో మనం ఏమై ఉన్నామో, దేవుని యొక్క బాహుబలములో మనం ఏమై ఉన్నామో, దేవుని యొక్క పోలిక రావాలని, దేవుని యొక్క రూపం రావాలని, దేవుని యొక్క బుద్ధి రావాలని, ఆయన మన గురించి ఆలోచించిన ఆలోచన మన పట్ల నెరవేరాలని ఆ పరిశుద్ధాత్ముడు 2000 సంవత్సరాల క్రితం నుండి ఈ రోజు వరకు కూడా ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ఎందుకు పని చేయాలంటే దేవుని రూపం రావాలని, దేవుని ఆశ తీరాలని. ఆదిలో ఆయన మనల్ని సృష్టించబడక మునుపు ఆయన ఆలోచనలో నువ్వేమై ఉన్నావో నేనేమై ఉన్నానో దానిని నెరవేర్చడానికి పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడు. నేనైతే అంటున్నాను, ఈ కాలానికి సీజన్ 3 అని పేరు పెట్టాను. సీజన్ 1 ముగించబడింది, సీజన్ 2 ముగించబడింది, సీజన్ 3 ఇక సీజన్ 4 ఎత్తపడటమే, ఏమీ లేదు. ఇక అర్థమైందా? నీకు అవకాశం సీజన్ 3 వరకే ఉంది. ఇక సీజన్ 4లో ఎత్తపడటం కార్యక్రమాలు జరుగుతాయి. మళ్ళీ సీజన్ 4 పెట్టి నీకు ప్రత్యేకంగా వర్తమానాలు చెప్పేవాడు ఉండడు. అందరూ అక్కడ ఎత్తబడిపోవాలి. రహస్య రాకడ జరుగుతుంది. రహస్య రాకళ్ళు కొంతమంది ఎత్తబడిపోతారు, బహిరంగ రాకళ్ళు కొంతమంది ఎత్తబడిపోతారు, తీర్పులు మొదలైపోతాయి. అదంతా సీజన్ 4. అది భయంకరంగా ఉంటుంది. సరే, ఈ కాలం పేరు సీజన్ 3. ఈ సీజన్ 3లో పరిశుద్ధాత్ముడు తనదైన శైలిలో తను 100కి 100 పని చేస్తూ ఉన్నాడు. నిన్ను క్రీస్తు రూపంలోకి తేటానికి, క్రీస్తులో నువ్వేమై ఉన్నావు ఆ రూపం నీలోనికి రావటానికి, ఆ ఉద్దేశాలు నీలో ఫలింప చేయటానికి, ఆ ఉద్దేశాలు నీలో జరగటానికి, అవి నెరవేర్చబడటానికి పరిశుద్ధాత్ముడు తనదైన శైలిలో తను
కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. నేనైతే ఈరోజు అంశంగా పరిశుద్ధాత్మ దేవుని పాఠశాలలో అన్నటువంటి అంశం ద్వారా దేవుడు మనందరినీ దర్శించునుగాక. మనందరం పరిశుద్ధాత్మ దేవుని పాఠశాలలో ఉన్నాం. రక్షించబడి మారు మనసు పొంది బాప్తిజమును తీసుకొని ప్రభు బలలో పాలిభాగస్తులవుతున్న ప్రతి ఒక్కరూ ఎవరి పాఠశాలలో ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుని పాఠశాలలో ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని పాఠశాలలో మనందరూ ఉన్నాం. రక్షించబడిన ప్రతి ఒక్కరూ ఉన్నారు. మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ ఉన్నారు. ప్రభు బలలో చేయివేస్తున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ పాఠశాలలో ఉన్నారు. మనమందరం పరిశుద్ధాత్మ పాఠశాలలో ఉన్నాం. మీరు జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధాత్మ పాఠశాలలో మనందరినీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, పరిశుద్ధాత్ముడు మొట్టమొదటిగా క్రమమును నేర్పిస్తాడు. ఏం నేర్పిస్తాడండి? ఇప్పుడు సాధారణంగా చూసుకుందాం, భూ సంబంధమైన పాఠశాలకు వెళ్తే ఫస్ట్ చదువు నేర్పిస్తారా, క్రమాన్ని నేర్పిస్తారా? ఏమండి, మీ స్కూల్లో ఏమన్నా చదువు నేర్పించారు? ఫస్ట్ టెక్స్ట్ బుక్లు ఇచ్చి క్రమాన్ని, ఏ పాఠశాల అయినా చూడండి భూ సంబంధమైనవి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రమాన్ని నేర్పిస్తాడు. మా టీచర్స్, మా సార్స్ అనేవాళ్ళు, ఎవరే చదువు రాకపోయినా పర్లేదు కానీ క్రమశిక్షణ నేర్చుకోరా అంటారు. చాలా ప్రాముఖ్యం క్రమశిక్షణ, చాలా ప్రాముఖ్యం క్రమశిక్షణ. మా టీచర్స్ అంటూ ఉంటారు, చదువు ఒరే నువ్వు చదవపోయావు, సైలెంట్గా ఉండరా, క్రమం నేర్చుకోరా, క్రమంగా ఉండరా అంటారు. చెడగొట్ట మాకు, అల్లరి చేయమాక, క్రమంగా ఉండరా, నువ్వు చదవపోయావు, నాకు అప్పచెప్పపోయావు. ఎందుకు? ఈ భూ సంబంధమైన పాఠశాలలో క్రమశిక్షణ అనేది ఎంత ప్రాముఖ్యమో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాఠశాలలో కూడా పరిశుద్ధాత్ముడు క్రమశిక్షణ నేర్పిస్తాడు. ప్రైజ్ లార్డ్. క్రమశిక్షణ. నువ్వు బైబిల్ పండితుడు అయిపోవాలి, బైబిల్ పండితుడు అయిపోవాలని కాదు, ముందులో క్రమం నేర్చుకో. పరిశుద్ధాత్మ దేవుడు క్రమాన్ని నేర్పిస్తాడు. నువ్వు క్రమంగా ఉండాలి, నువ్వు క్రమంగా చర్చికి రావాలి, నువ్వు క్రమంగా పద్ధతిగా కూర్చోవాలి. అర్థమవుతుందా? నువ్వు క్రమశిక్షణ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫాలో అవ్వాలి. పరిశుద్ధాత్మ పాఠశాలలో ఏ క్రమాన్ని ప్రభు నేర్పిస్తారు, ఆ క్రమాన్ని మనం నేర్చుకొని ఉండాలి. ఆ క్రమంలో ఫాలో అవ్వాలి. ఏమండి, ఎందుకు వైట్ బట్టలు వేసుకొని రమ్మంటాం? పరిశుద్ధాత్మ దేవుని పాఠశాలలో డ్రెస్ కోడ్ అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, స్కూల్కి యూనిఫామ్ ఉంటుందా ఉండదా? మరి దేవునికి ఎందుకు ఉండకూడదు యూనిఫామ్? దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు యూనిఫామ్ ఎందుకు ఉండకూడదు? నువ్వెందుకు దరఖాస్తులు పెడుతున్నావు అంటే, నువ్వు చదువుకున్న కాలంలో స్కూల్కి వెళ్ళి ఉంటావు, స్కూల్లో ఆ యూనిఫామ్ వేసుకురాకపోతే ఏళ్ళు చితగొడతారు మాస్టర్లు, టీచర్లు. ఏళ్ళు అప్పడంలాగా మారిపోతాయి, ఇంత ఎత్తున వాసిపోయాయి తెలుసా? క్రమశిక్షణ నేర్చుకోండి ముందుల. దేవుని క్రమం ఏంటంటే, దేవుని క్రమం ప్రకటన గ్రంథములు యోహాను భక్తుడికి పరిశుద్ధాత్మ దేవుడు చూయించారు. పరలోకమందు ఆయనను ఆరాధించే వారు తెల్లని నారతో నేసిన తెల్లని వస్త్రాలు వేసుకుని ఆయన ఆరాధిస్తున్నారట. అదొక క్రమం అండి. అందుకే ఈ క్రమాన్ని నేర్పించాను నేను సంఘానికి. తెల్లని బట్టలు కంపల్సరీ ఉండాలని ఈ క్రమాన్ని ఎందుకు నేర్పించాం? పరిశుద్ధాత్మ దేవుని పాఠశాలకు వచ్చినప్పుడు తెల్లని బట్టలు మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఆయన ఆరాధిస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, వాయిద్యాలు వాయిస్తున్నా, మైక్ ఆపరేట్ చేస్తున్నా, పరిచర్యలు చేస్తున్నా, ఖచ్చితంగా అదేం తెరిచారా? ప్రకటన గ్రంథంలో తెరిచారా? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం చదవండి. పరలోకమందు ఉన్న సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకొని తెల్లని గుర్రాలు ఎక్కి ఆయనను వెంబడిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయనను వెంబడించేవారు శుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించి వెంబడించాలి. ఏమండి, హలో ఫోన్ ఎత్తండి, మాట్లాడతాను. హలో, ప్రైజ్ లార్డ్. చేతులెత్తి ప్రభుకు ప్రైజ్ లార్డ్ చెప్పండి. అదిగో ఆయనను వెంబడించేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు, చప్పట్లు కొట్టేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, మోకరించేటప్పుడు, మందిరానికి వచ్చేటప్పుడు, నేను మందిరానికి వెళ్తున్నానని కొంతమంది అంటారు, వాళ్ళు దరిద్రులని చెప్పొచ్చు. ఏమండి, తెల్ల బట్టలు వేసుకున్నాను పరిశుద్ధురాలువా? కొంతమంది, అయ్యా తెల్ల బట్టలు వేసుకుంటేనే పరిశుద్ధుదా? ఓ పిచ్చి మొహం దాన, తెల్ల బట్టలు క్రమం అమ్మ, అది క్రమం. అది నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా లేదనేది నిన్నెవడు అడగడు.
క్రమం అది. ఎవరికైనా చెప్పేటప్పుడు చెప్పు, ఇది మా యూనిఫామ్ అయ్యాను. అర్థమవుతుందా? కొంతమంది డైలాగులు అనమాట. ఎలాంటి డైలాగులు వేస్తారంటే, తెల్ల బట్టలు వేసుకుంటేనే హృదయం మంచుకుంటే చాలయ్య గారు, యూనిఫామ్ లేకపోతే గెట్ అవుట్ అంటాడు పరలోకంలో కూడా. నీకు పరలోకంలో చోటు ఉండదు. అర్థమవుతుందా? పరలోకంలో నీకు స్థానం ఉండదు. యూనిఫామ్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అదొక క్రమం దేవుడు నేర్పించారు. ఈ క్రమం నేర్చుకోకపోతే ఎట్లాగునా అలవాటు చేసుకోవాలి. ఏమండి, 100 రూపాయలు పెడితే చీర వస్తుంది, రాదా తెల్ల చీర? ఎందుకు ఓ పడి సస్తారు? వేలు వేలు పెట్టి కొనుక్కు సస్తారుగా. దానికి ఉండదా మీకు ఫీలింగ్స్? ఆలోచించండి. అదొక క్రమంగా పెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లో చాలా వంతు ఏవో ఏవో ఒక 5గురో 10 మంది ఉంటారు. చాలా భాగం తెల్లని బట్టలు వేసుకొని వస్తారు. అదొక క్రమం పరిశుద్ధాత్ముడు సంఘానికి నేర్పించాలని. ఇది ఒక పాఠశాల కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా క్రమశిక్షణగా ఉండాలి. యూనిఫామ్ ఉండాలి. యూనిఫామ్ లేకపోతే మా స్కూల్లో ఏం చేసేవాళ్ళంటే బయటికి నిలబెట్టేవాళ్ళు. ఎందుకు వేసుకురాలేదురా యూనిఫామ్ అని. పుట్టినరోజు అంటేనే వదిలేవాళ్ళు. ఆడ పుట్టినరోజు కాకుండా రంగు బట్టలు వేసుకొచ్చాడు, ఆడు తెచ్చాడే. ఫైన్ కట్టించుకొని ఫైన్తో ఆపరు, మళ్ళీ నిలబెడతారు బయట. ఈ భూ సంబంధమైన పాఠశాలలో అంత స్ట్రిక్ట్ అయితే మరి పరిశుద్ధాత్మ దేవుని పాఠశాల ఇంకెంత స్ట్రిక్ట్గా ఉంటుంది చెప్పండి మీరు. మీరు క్రమం నేర్చుకోకపోతేనండి మీ జీవితాలు ఎన్నింటికి ఆశీర్వదించబడవండి. వాక్యములో ఉన్నప్పుడు కూడా ఈ చిన్న పని కూడా చేయకపోతే చాలా వేస్ట్. ఎప్పుడైతే దేవుడు తెల్లని వస్త్రాలు నేర్పించాడో, తెల్ల బట్టలు లేకపోతే ఎట్లా ఉంటుందో తెలుసా? ఇప్పుడు తెల్ల బట్టలు లేకుండా ఏమైనా పాట పాడినా, ఆరాధన చేసినా, ప్రార్థన చేసినా అబ్బదు, నచ్చదు. ఇది ఒక యూనిఫామ్ అలవాటు అయిపోయింది అందరికీ. తెల్ల బట్టలు వేసుకోకుండా పట్టు చీరలు కట్టి హల్లెలూయా ఏంటి, జుట్లీర పోసుకొని మూతిని దొండపొండులాగా చేసి స్ట్రైట్లింగులు తీసి జుట్లకి హల్లెలూయా అని కొండలెక్కి గుట్లెక్కి పాడుతున్నారు. నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు, కానీ అది క్రమం కాదని చెప్తున్నా. అలాంటిది క్రమం కాదు. కోయర్ టీమ్స్ ఉంటాయి, మూతులు దొండపొండులాగా ఉంటాయి. అలా రెడీ చేసుకున్నారు, స్ట్రైట్ లైన్ చేస్తారు, హెయిర్ లీవ్ చేసేస్తారు, రంగురంగుల వస్త్రాలు వేసుకుని ఆరాధన చేస్తుంటారు. అసలు ఆరాధన చేసినట్టే ఉండదండి. అలా ఆరాధన చేస్తే వాళ్ళ గొంతులు ఎంత మధురంగా ఉండని, ఎంత స్వీట్గా ఉండని, అసలు ఆరాధనలాగా ఉండదు, మెంటలెక్కిపోతూ ఉంటుంది. ఏమో నా అనుభవం అయితే నేను చెప్తున్నాను. నేను ఒక్కోసారి నేను టెస్ట్ చేసి రంగు బట్టలు వేసుకుని ఆరాధన చేసిన, రంగు బట్టలు వేసుకొని అస్సలు నిజంగా అదొక పీడకాలని మర్చిపోయాను నేను. రంగు బట్టలు వేసుకొని ఆరాధన చేసిన కాలం ఉంది నాది. అంతగా ఏమీ లేదండి. దీంట్లో ఉన్న ఆనందం, దీంట్లో ఉన్న అభిషేకం, ఈ వైట్ వస్త్రాల్లో ఉన్నటువంటి ఆ శక్తి, ఆ బలం వేసుకుని ఆరాధిస్తున్న వారికి మాత్రమే అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా వేసుకుని నాట్యమాడుతూ, ఆరాధన చేస్తూ, గంతులు వేస్తూ, ప్రభుని స్తుతిస్తూ, అదొక క్రమం దేవుడు నేర్పించారు. మారు మనసు రాని వాళ్ళకు కూడా మారు మనసు వచ్చింది కాక ఈ పూట నుంచి. ఎవడన్నా అడిగితే అమ్మా మీరు అంత పరిశుద్ధులు అంటే, పరిశుద్ధులు కాదురా బాబా, ఇది మా క్రమంరా, ఇది డ్రెస్సు, ఇది యూనిఫామ్ మాకు, అంతే. యూనిఫామ్ అని చెప్పండి అంతే. ఎవరన్నా అడిగితే హృదయంలో ఉండాలి, హృదయం పై ఉండాలి, హృదయం కింద ఉండాలి. హృదయంలో 4 గదులు ఉన్నాయి, ఆ 4 గదుల్లో ఉండాలి, అంతేగాని పైన ఉండకూడదు. అంటే వాగుడు వాగుతారు, లేనివాడు వాగుతాడు, నువ్వు కూడా వాగుతున్నావు వాళ్ళతో కలిసి. ఆడికి తెలియదు, వాక్యం తెలియదు, వాడు క్రమం తెలియదు, క్రమశిక్షణ తెలియదు. ఆడికి ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకుని వెళ్ళిపోతాడు లోపలికి. ఏమండి, లోపలికి వచ్చేటప్పుడు పెళ్లి వస్త్రం ఉండాలి, ఉండాలా ఉండద్దా? ఆ పెళ్లి వస్త్రం ఇదే. నిన్ను ఇంత ధైర్యంగా రాణిస్తున్నాం కొంతమందిని లోపలికి, మరి ఏం చేద్దాం? నువ్వు క్రమం లేని దానివల్ల నాకు అర్థమైపోతుంది. ఇప్పుడు నుంచి, ఈ రోజు నుంచి కూర్చున్న వాళ్ళకి అర్థమైంది, నువ్వు రంగు బట్టలు వేసుకోవద్దు, నువ్వు క్రమం లేని దానివని. మరి అంతే, 100 రూపాయలు పెట్టి చేరిపిస్తాను పద నేను. ఎవడు నీకు 100 రూపాయల ముక్క? ఏవో సత్తావి ఎందుకమ్మా? చక్కగా వస్త్రం వేసుకొని వచ్చి ప్రభుని ఆరాధించి, అసలు ఆ ఫీలింగ్ చూడు, అనుభవం చూడు, అనుభూతి చూడు, ఎలా ఎంత బాగుంటుందో. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఏం చేస్తారండి, మగపిల్లలు వైట్ ముక్కలు ఉంటాయి కుట్టోడి దగ్గర, ఆ ముక్కలను జాయింట్ చేసుకుని కుట్టించుకోండి ఏరా. మరి ఇంకేం చేస్తారు? అక్కడ వాళ్ళు పెద్ద పెద్ద శారీస్ ముక్కలు కట్ చేసి ముక్కలు ఉంటాయి, ఆ ముక్కలనే షర్ట్ చేయించుకోండి. 4 ముక్కలు అయితే ప్యాంట్ అయిపోద్ది, షర్ట్ అయిపోద్ది. దేవునికి మహిమ కలుగునగా. ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చెయ్యండి, అదొక క్రమం.
ఆయన సేనలంట తెల్ల గుర్రాలెక్కి పరిశుభ్రమైన తెల్లనుందా నల్లనుందా చూడమ్మా అది తెల్ల నారతో నేసిన తెల్ల బట్టలు పరిశుభ్రమైనవి మీరు వేసుకొని రావాలి. దేవునికి మహిమ కలుగునగాక. అది క్రమం. పరిశుద్ధాత్మ పాఠశాలలో మొట్టమొదటిగా దేవుడు మందిరానికి వచ్చే వాళ్ళకి ఏం నేర్పిస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు క్రమం నేర్పిస్తాడు. అమ్మా చల్లని బట్టలు వేసుకొని రండి, చక్కగా కూర్చోండి. బయట ఉన్నాం అనుకో, బయట క్రమం కూడా నేర్పిస్తాడు, లోపల క్రమమే కాదు, బయట క్రమం కూడా నేర్పిస్తాడు. ఎలాగా? ముఖ్యమైనటువంటి విలువైనటువంటి వెళ్ళగలిగిన వస్త్రాలు వేసుకోకూడదు, వెండి నగల ఆభరణాలు పెట్టుకోవాలి, బయట క్రమం. అది పరిశుద్ధాత్ముడు లోపల క్రమాన్ని బయట క్రమాన్ని నేర్పిస్తాడు. ఈ భూ సంబంధమైనటువంటి పాఠశాలలో కూడా టీచర్స్ మాకు చెప్పేవాళ్ళు, మీరు బయట కూడా ఇలా ఉండండి, ఇలా పరిశుభ్రంగా ఉండండి, ఇట్లా ఉండండి, యాటిట్యూడ్ ఇలా ఉండండి. ఎందుకంటే స్కూల్కి మటుకి పరిమితం కాదండి. టీచర్స్ బోల్డ్ అని చెప్పేవాళ్ళు, బయట కూడా తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలి, బయట పెద్దవారితో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది బయట కూడా జాబ్స్కి వెళ్ళేటప్పుడు కానీ గౌరవించేటప్పుడు కానీ ఇవన్నీ కూడా నేర్పించేవారు. వాళ్ళకి ఏం అవసరం అండి? స్కూల్లో ఉన్నంత వరకు స్కూల్ పాఠాలు చెప్పి స్కూల్ క్రమశిక్షణ నేర్పి పంపిస్తే అయిపోద్దిగా. కానీ వాళ్ళు అలా పంపించేవాళ్ళు కాదు. బయట కూడా మీరందరూ ఏం చేయాలంటారా? బయట చక్కగా ఉండాలి, నువ్వేం స్కూల్ రాని వాళ్ళు అడగాలి, మీ టీచర్ ఎవరైనా వాళ్ళు అడగాలి, అలా మీరు బిహేవ్ చేయాలని మాకు బయట లక్షణాలు కూడా నేర్పించే టీచర్స్ ఉన్నారండి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక మందిరానికే పరిమితమయ్యే క్రమాన్ని నేర్పించడు. బయట కూడా విలువైన ముఖ్యమైన వెలగలిగిన వస్త్రాలు వేయకూడదని చెప్పాడు, వెండి నగల ఆభరణాలు పెట్టుకోకూడదని చెప్పాడు, బయట కూడా పరిశుభ్రంగా ఉండమన్నాడు, బయట కూడా అటువంటి పనికి మాలినటువంటి అలంకరణ వేసుకోవద్దని చెప్పాడు, మీరు పరిశుద్ధంగా ఉండమని చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుని పాఠశాలకు వచ్చిన ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా క్రమశిక్షణ నేర్చుకోవాలి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ. ఇంకేం క్రమశిక్షణ? పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాఠశాలలో మనం వినవలసిన పాఠాలు ఏ పాఠాలు? వినవలసిన పాఠాలు ఏ పాఠాలు? వినవలసిన బోధ ఏ బోధ వినాలి? మనం ఖచ్చితంగా అపోస్తుల బోధ వినాలి. అపోస్తుల బోధ ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని పాఠశాలలో ఉన్న ప్రతి ఒక్కరికి అపోస్తుల బోధన పంచిపెట్టాలి. ఖచ్చితంగా అపోస్తుల బోధ అవసరం అండి. అపోస్తుల బోధ కాకుండా మరొక బోధ జరిగితే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సంచరించడు. అపోస్తుల బోధ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని పాఠశాలలో అపోస్తుల బోధ నిర్విరాహముగా వినపడుతూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. అపోస్తుల బోధ చేత, సహవాసము చేత, రొట్టె విరచటము చేత, ఎడతగిన ప్రార్థనల చేత ఒక క్రమమును పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. నువ్వు ఉండాల్సిన అపోస్తుల బోధలో, నువ్వు వినవలసిన అపోస్తుల బోధ. మరొక పనికి మారిన బోధలు వినటానికి వీల్లేదు, మరొకని బోధను నువ్వు ఆచరించడానికి వీల్లేదు, మరొకని బోధ నువ్వు బోధకెక్కించుకోవడానికి వీల్లేదు. నువ్వు వినవలసిన బోధ మస్ట్ అండ్ షుడ్ అపోస్తుల బోధ. ఈ బోధలో వైరాగ్యం ఉంటుంది, ఈ బోధలో ప్రతిష్టత ఉంటుంది, ఈ బోధలో నిన్ను నువ్వే ఉపేక్షించుకునేటువంటి సబ్జెక్టులు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఈ బోధ సరి అయిన బోధ, ఈ బోధ ఒక అద్భుతమైన బోధ. ఈ బోధ పరిశుద్ధాత్ముని పాఠశాలలో ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇంటర్ జాయిన్ అవుతున్నామంటే ఎంపీసీ ఉంటుంది, ఎంఈసీ ఉంటుంది, సిఈసీ ఉంటుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ పాఠశాలలో ఒకే గ్రూప్ ఉంటుంది. అమ్మోయ్, నీకు వేరే వేరే గ్రూపులు ఉండు, ఒకే గ్రూపు అపోస్తుల బోధ అనే గ్రూపు. ఈ గ్రూపులో డివైడ్ సబ్జెక్టులు ఉంటాయి. వైరాగ్యం అనే బుక్ ఉంటుంది, టెక్స్ట్ బుక్ ఉంటుంది. ప్రతిష్ఠిత అనే టెక్స్ట్ బుక్ ఉంటుంది. నిన్ను నువ్వే ఉపేక్షించుకోవాలి, ఆ టెక్స్ట్ బుక్ ఉంటుంది. శ్రమలను తాలూకు నిలబడాలి, ఆ టెక్స్ట్ బుక్ ఉంటుంది. శ్రమల్లో ఎలా బ్రతకాలి, ఆ టెక్స్ట్ బుక్ ఉంటుంది. దేవుని యొక్క శ్రమల్లో మనం ఎలా సమ్మిళితం అవ్వాలి, ఆ టెక్స్ట్ బుక్లు ఉంటాయి. ఒకే గ్రూప్ ఉంటుంది. నువ్వు వచ్చి వేరే గ్రూప్ తీసుకోవడానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ దేవుని పాఠశాలలో నువ్వు జాయిన్ అయ్యావు కాబట్టి ఎప్పుడు జాయిన్ అయ్యావు? నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావు చెప్పు ఒక మాట. నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడే జాయిన్ అయ్యావు, నువ్వు రక్షించబడినప్పుడే జాయిన్ అయ్యావు. నువ్వు జాయిన్ అయ్యి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు సీనియర్ పోస్టులలో ఉన్నారు, వాళ్ళకి ఇంకా క్రమం తెలియట్లేదు. అది పెద్ద వెర్రితనం. ఇన్ని సంవత్సరాలుగా పరిశుద్ధాత్మ దేవుని పాఠశాలలో ఉంటూ నీకు ఇంకా క్రమశిక్షణ రావట్లేదంటే, నువ్వు క్రమంగా ఉండట్లేదంటే ఇక నేను ఏమనాలో నువ్వు జ్ఞాపకం చేసుకో. నీకే వదిలేస్తున్నా. ఇక నేను ఏమని సంబోధించాలి? ఒక డ్రెస్ కోడ్ తెలియదు. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు పరిశుద్ధాత్మ దేవుని పాఠశాలలో ఉన్నావు.
సీజన్ 3లో అడుగు పెట్టేశాం. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక డ్రెస్ కోడ్ క్రమశిక్షణ లేదు. ఒక అపోస్తుల బోధ వినాలి, అపోస్తుల బోధలో నిలబడాలి, వైరాగ్యంగా ఉండాలి, ప్రతిష్ఠించుకోవాలి, నన్ను నేనే ఉపేక్షించుకోవాలి అన్నటువంటి ఈ భావోద్వేగాలు లేవు నీకు. నీకు ఒక క్రమం లేదు అసలు. నీకు క్రమం ఏడ ఏడ్చింది ఏమా? నీ క్రమం ఏడ ఏడ్చింది నాకు అర్థం కాదు, నాకు తెలియగలుగుతున్నా. నీకు అసలు క్రమం లేదు ముందల. నీకు క్రమం ఉంటే ఇప్పుడు యూనిఫామ్ వేసుకొని రంగాలి సరిపోదుగా? సరిపోద్దా చెప్పండి? యూనిఫామ్ వేసుకో రంగాలి స్కూల్లో సరిపోద్దా? పరీక్షలు ఉంటాయి, పరీక్షలు ఉంటాయి. మందిరానికి వస్తున్నావు, నీకెందుకు పరీక్ష ఉండకూడదు? దేవుడు పరీక్ష పెడతాడు. నువ్వే బోధ విన్నావు, నువ్వేం విన్నావు? అపోస్తుల బోధ విన్న తర్వాత టీచర్స్ వినండి, టీచర్స్ బోధ చెప్పిన తర్వాత, టీచర్స్ వాళ్ళ టీచింగ్ అయిపోయిన తర్వాత కొన్ని నెలలకు మొదలు పెడతారు ఎగ్జాములు. ఆ ఎగ్జాముల్లో తేరిపోద్ది నీ బతుకు. ఈ అపోస్తుల బోధ కొన్ని సంవత్సరాలుగా వింటున్నావే, దేవుడు కూడా కొన్ని పరీక్షలు నీకు పెట్టాడు, కొన్ని అప్పులు గుండా నడిపించాడు, అరణ్యం చుట్టూ తిడిపించాడు, ఈ పాలెం చుట్టూ తిరిగేటట్లు చేశాడు. ఇవన్నీ ఒక పరీక్షలు. నువ్వు ఎందుకు అనుకో? ఇంత వర్తమానాలు వింటూ ఏదైనా సమస్య రంగాలనే నీకేంటదో పరీక్ష. నువ్వు దాంట్లో నెగ్గాలి, నువ్వు దాంట్లో పాస్ అవ్వాలి, నువ్వు దాంట్లో నిలబడాలి. ఎన్ని పరీక్షలు వస్తాయో తెలుసా? ఇది ఒక పాఠశాల అని చెప్తున్నాను కదా. ఈ పాఠశాలలో పరీక్షలు జరుగుతాయి. ఈ పాఠశాలలో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఈ పాఠశాలలో దేవుడు నిన్ను నీ మార్కులు ఎంత, నీ గ్రాడ్యుయేషన్ ఎంత, నీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి దేవుడు చెక్ చేస్తాడు. విని వెళ్ళిపోతున్నావు, విని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. విన్నదాన్ని దేవుడు ప్రాక్టికల్ గా చేపిస్తాడు. ఇప్పుడు సపోజ్ నేను చెప్పాను, అమ్మా ఆది అపోస్తులు శ్రమల గుండా వెళ్ళారమ్మా, ఆది అపోస్తులు భయంకరమైన వేదనలో పరిచర్య చేశారమ్మా, శ్రమల మార్గము గుండా వారు దేవుని స్తుతించారమ్మా నేను చెప్పాను, మీకు చెప్పే పాఠం చెప్పా. వారానికే దేవుడు నిన్ను శ్రమల గుండా నడిపించడం మొదలు పెట్టేస్తాడు. అప్పుడు అది ఏమనుకోవాలి నువ్వు? పరీక్ష. మరి ఆ సబ్జెక్ట్ నీకు వారం నేర్పించాడు, ఆ సబ్జెక్ట్ నీకు నెల నేర్పించాడు, 2 నెలల నుంచి ఆ సబ్జెక్ట్ వింటున్నావు. ఆది అపోస్తులు శ్రమల కాలంలో ఉన్నారట, శ్రమల్లో వారు భక్తి చేశారంట, వైరాగ్యాన్ని విడిచిపెట్టలేదంట, ప్రతిష్ఠతను విడిచిపెట్టలేదంట, ధర్మాన్ని విడిచిపెట్టలేదంట, నీతిని విడిచిపెట్టలేదంట అని నెల బట్టి దేవుడు నీకు చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడు నీకు పరీక్ష జరిగింది. ఆది అపోస్తులదేమో కానీ దేవునికి స్తోత్రం, నీకు వచ్చింది పరీక్ష. ఇక నీకు ఆ పరీక్ష వచ్చినప్పుడు మరి ఏం విన్నావో ఏం నేర్చుకున్నావో తెలియదు, కానీ ఆ శాపాలు పడి సస్తావు, ఫెయిల్ అయిపోతావు ఎగ్జామ్లో. ఆ పరీక్ష రాయలేవు, ఆ పరీక్ష నిర్వహించలేవు. అయ్యో ఆ రోజున దైవజనుడు చెప్పాడు కదా, ఇటువంటి శ్రమలు వస్తాయని చెప్పాడు కదా, ఇటువంటి ఇబ్బందులు వస్తాయని చెప్పాడు కదా, నా నోరు జాగ్రత్తగా ఉండాలి, నా ఒళ్ళు జాగ్రత్తగా ఉండాలి, అయ్యో నేను పరీక్షలో పాస్ అవ్వాలి, అయ్యో నా దైవజనుడు చెప్పాడు చేయాలని ఏనాడని చేసావా? అసలు నీ క్రమం ఏడ్చిందా? నువ్వు వచ్చి నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఏ బోధన వినాలని కోరుకున్నాడంటే అపోస్తుల బోధ యందు దేవుడు నిన్ను స్థిరపరచాలని కోరుకుంటున్నాడు. అదొక క్రమం అండి, అదొక క్రమం అండి. మీరు ఎక్కడికి పోయినా చెప్పండి, అపోస్తుల బోధలో ప్రతిష్ఠిత, వైరాగ్యాలు, సమర్పణలు, నిన్ను నువ్వే ఉపేక్షించుకోవటాలు, శ్రమల మధ్య ఎలా భక్తి చేయాలో, ఎలా బోధించాలో, ఎలా నడవాలో, ఇవి సబ్జెక్టులు ఉంటాయి. ఆశీర్వాదాలు, శుభకార్యాలు, శుభవచనాలు ఇవి ఉండవండి, ఇవి ఉండవు. పరలోకమును గురించే బోధ, మోరు మనసును గురించే బోధ, మనల్ని మనం సరిచేసు, ఇవే ఉంటాయి అపోస్తుల ఏంటిది అపోస్తుల బోధలో. ఇక మరి ఏమి ఉండవు. స్ట్రైట్గా ఉంటుంది బోధ, కొట్టినట్టు ఉంటుంది బోధ. ఈ బోధ యందు నువ్వు స్థిరపడాలి. అది ఒక క్రమం నేర్చుకో నువ్వు. క్రమం ఏంటంటే వినిన బోధని క్రియల్లో పెట్టడం, అది క్రమం. ఆ రెండోది ఏంటిది? సహవాసం. అనండి ఒకసారి గట్టిగా. సహవాసానికి స్నేహానికి నేను మీకు వేరియేషన్స్ చెప్తా, వినండి, నా వైపు చూడండి. అమ్మ దయచేసి బుక్కులు ముయ్యండి పవిత్రమైన బిడ్డలారా, మీకు అందరికీ వందనాలు. యూట్యూబ్లో చూసి ఇక నుండి నేను ఒక క్రమం పెడుతున్నాను. బుక్కులు తెరిచి రాసారా చంపలు పగిలిపోతాయి. ఇంటికి వెళ్ళి ఎందుకు యూట్యూబ్ ఓపెన్ చేయరో నేను చూస్తాను. యూట్యూబ్ ఓపెన్ చేసి నోట్ చేసుకోండి, ఎవ్వరు రాయొద్దు. ఈ పోటీ నుంచి వినండి. దేవునికి మహిమ కలుగునగాక. మొదటిది పరిశుద్ధాత్మ దేవుని పాఠశాలలో వచ్చిన వాళ్ళకి ఏ యొక్క గ్రూప్ ఉంటుంది ఇక్కడ? అపోస్తుల బోధ. ఆ బోధలో నేను డివైడ్ చేసి చెప్పా సబ్జెక్టులు. ఆ సబ్జెక్టులు ఉంటాయి, వాటన్నిటిలో నువ్వు పాస్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. రెండవ క్రమం వచ్చేటప్పటికి సహవాసం. అనండి గట్టిగా ఒకసారి. సహవాసం. సహవాసానికి స్నేహానికి నేను తేడాలు చెప్తా. సహవాసము అంటే ఏంటంటే, అమ్మ ఈరోజు ప్రార్థన ఎలా జరిగింది? ప్రార్థన బాగా జరిగిందా?
అయ్యగారు ఇలా వాక్యం చెప్పారు కదా చక్కగా, అలా ఉండాలక్క మనం. ప్రైజ్లాడక్క, నా కోసం ప్రార్థన చేయి, నీకోసం నేను ప్రార్థన చేస్తాను, సమస్యలన్నీ తీరిపోతాయి, ప్రార్థన చేద్దాం, ఈ బోధలో నిలబడ ఇది సహవాసం. స్నేహం ఎట్లా ఉంటుందంటే, ఏం కూర బుల్లే, నువ్వు దీంట్లో ధనియాలు రసం బాగా వేయలేదే, జీలకర్ర తలగట్లేదేంటి లేదా, నన్ను అడిగితే నేను ఇచ్చేదానిగా. ఇది స్నేహం. నీకు పరిశుద్ధాత్మ దేవుని పాఠశాల ఏం నేర్పిస్తున్నాడు? సహవాసం నేర్పిస్తుంది, స్నేహం నేర్పించట్లా. నువ్వు సహవాసంగా ఉండమంటే అంతకు మించి చేస్తున్నావు నువ్వు. అర్థమవుతుందా? కూరలు బోర్లు చీరలు ఇవి కాదు నీకు కావాల్సింది. సహవాసం అంటే ప్రార్థన ఎలా జరిగింది, ఎలా ప్రార్థన చేసుకుంటున్నాం, అయ్యగారు ఈ వాక్యం చెప్పారు, పలానా వాక్యం చెప్పారు, మనం కలిసి చేద్దామా లేదంటే విడివిడిగా చేద్దామా లేదంటే ఏంటనేది. అది 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 సహవాసం. కనపడినప్పుడు ప్రైజ్ లాడ్ చెప్పడం, కనపడినప్పుడు పలకరించడం, ఈ పూట ప్రార్థనకు వస్తున్నావా అని అడగటం, రాకపోతే ఎందుకు రావట్లేదని అడగటం. అంతేగాని కూరేంటి, ఊరేంటి, ఉప్పేంటి, పప్పు ఏంటి, ఇవన్నీ ఇది స్నేహం అంటారు దాన్ని. కానీ దేవుడు ఒక క్రమాన్ని నేర్పిస్తున్నాడు. నువ్వు సహవాసం సహవాసం మటుకే నువ్వు పరిమితమై ఉండాలి. ఆ సహవాసం స్నేహంగా మారకూడదు. సహవాసము అనగా ప్రార్థనల గురించి వేడుకొనటము, అడగటము, ఒకరికొకరు సమాధాన పడటము, ఒకరికొకరు అర్థం చేసుకునటము, చెప్పిన వాక్యమును బట్టి నీ కుటుంబం అంతా లేదంటే ఆ ఇరుగు పొరుగు వారితో నువ్వు డిస్కస్ చేసుకోవడం, ఇది సహవాసం. ఈ సహవాసం ముందు ఉండమని దేవుడు నేర్పిస్తే, సహవాసానికి మించి స్నేహాన్ని ఏర్పాటు చేసుకొని మన చర్చిలో అంతా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంట. వాళ్ళు ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటారంట, ఇళ్ళకెళ్ళి కూడా మాట్లాడుకుంటారంట ఫ్రెండ్స్. ఇవాళ ఏం కూర వండావు, ఇవాళ ఎక్కడికి వెళ్ళి వచ్చావు. అమ్మా, దేవుడు నేర్పిస్తుంది స్నేహం అది కాదమ్మా, క్రమం నేర్పిస్తున్నాడు. సహవాసం ఎక్కడుంది నీకు? సహవాసం ఎక్కడుంది నీకు? చర్చి మానేస్తే ఫోన్ చేసి అడగు నువ్వు, ఈరోజు ఏ మెసేజ్ చెప్పారు, అయ్యగారు ఏ ఏ రకంగా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారమ్మా, ప్రార్థనలు ఎప్పుడెప్పుడు ఏమైనా చెప్పారు అవి అడగవు. ఉప్పర సోది చేయడానికి ఫోన్లు చేస్తావు, ఉప్పర మాటలు మాట్లాడడానికి ఫోన్లు చేస్తావు. కానీ ఇంత ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే నీకు స్నేహం దాకా లాక్కెళ్ళింది, సహవాసం ఏడేడ్చింది నీకు? ఆరాధన ఎలా జరిగిందని అడుగు, ఆరాధనలు ఎంతమంది వచ్చారని అడుగు, ఎంతమంది ఆత్మను పొందారని అడుగు, ఎలాంటి వాక్యం చెప్పాడని అడుగు, పశ్చాత్తాపంతో కూడిందా లేదంటే వార్నింగ్తో కూడిందా, దేవుడు ఎలా కదిలాడో అలగాలి. అదొక సహవాసముగా ఏర్పాటు చేసుకోవాలి. అడిగితే చెప్పే వాళ్ళని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి, అంతకు మించి వెళ్ళకూడదు. ఈ క్రమాన్ని నేర్చుకోండి. నేర్చుకోకపోతే నేను చెప్పాను కదా, క్రమశిక్షణ అని, శిక్షణ విధించబడుతుంది మీకు. శిక్ష క్రమం నువ్వు నేర్చుకోకపోతే, క్రమాన్ని పాటించకపోతే ఏంటి తర్వాత? శిక్ష. ఎవరేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు వేస్తాడు నీకు శిక్ష. ఖచ్చితంగా నీకు శిక్షలు ఇప్పుడు తగులుతున్నాయి. కొంతమందికి చెప్తాను నేను, ముందుకు వెళ్తాను చెప్తాను నేను. కొంతమందికి ఆల్రెడీ తగులుతున్నాయి, కొంతమందికి తగలబోతాయి. క్రమం పాటించకపోతే మళ్ళీ అపోస్తుల సంఘానికి వెళ్తున్నామండి, మా బోధ అపోస్తుల బోధ అని చెప్పుకోవడం కాదు. ఒకే గ్రూప్ ఉంటుంది, గ్రూపులో 6 సబ్జెక్టులు ఉంటాయి. సమర్పణ అని, వైరాగ్యం అని, ప్రతిష్ఠిత అని, మనల్ని మనమే ఉపేక్షించుకోవటం అని, శ్రమల గుండా మనం వెళ్ళటం అని, ఆ శ్రమలలో మనం జయించడం అని, ఇవన్నీ కూడా ఒక 6 సబ్జెక్టులు, 7 సబ్జెక్టులు అలా ఉంటాయి దాంట్లో. అవి మనం నేర్చుకోవాలి, ఆ క్రమంగా మనం బ్రతకాలి. రెండవది సహవాసమే చెయ్యాలి, ఫ్రెండ్షిప్ చేయకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. సహవాసం, కూర చీర డబ్బు కుటుంబం ఇవన్నీ నీకు అనవసరం కదా. నువ్వు చర్చికి వచ్చావు, ఒక సహవాసంగా కూడుకో, ఇంటికి వెళ్ళినా కూడా ఫోన్ చేసినా కూడా సహవాసంగా ఉండి సహవాసపు మాటలే రావాలి. కానీ ఇక నిర్వివాహమైనటువంటి మాటలు నీ నోట్లోంచి రాకూడదు. మీరు కలిసిన సహవాసంగా ప్రార్థనకే కలవాలి, స్తుతులకే కలవాలి, స్తోత్రాలకే కదలాలి. ఇక మరి దేనికో కదలకూడదు, మరి ఇంకా దేనికో కదలకూడదు, షికారులకు కదలకూడదు, ఎగరటానికి కదలకూడదు, ఎంజాయ్మెంట్లు కదలకూడదు. ఎంతవరకు నీ క్రమం దేవుడు ఏం నేర్పిస్తున్నాడు? నువ్వు పరిశుద్ధాత్మ పాఠశాలలో నేర్చుకుంది స్నేహమా, సహవాసమా? సహవాసం. ఇక మూడో దానికి వచ్చేప్పటికి ఏంటిది? రొట్టె విరుచుట. ఏంటిది? రొట్టె విరుచుట. అపోస్తుల సంఘంలో ఇవి ఖచ్చితంగా ఉండాలి. అపోస్తుల బోధ ఉండాలి, సహవాసం ఉండాలి, రొట్టె విరచటం ఉండాలి. రొట్టె విరటం అంటే అర్థం ఏంటి? రొట్టె విరిచి అదొక క్రమం ఉందండోయ్, యోగ్యులు మాత్రమే దానిని తినవలెను. అర్థమైందా? ఎవరు తినాలి దాన్ని? పనికి మాలోలుగా తినేది. తప్పులు చేసి వచ్చి లబలబ నవ్వులు మింగటం కాదు.
యోగ్యులు మాత్రమే తినాలి. ఆ రొట్టె విరిచి నీ చేతిలో పెడుతున్నప్పుడు నిన్ను నీవు పరీక్షించుకొని మరీ తినాలి. అది క్రమం. ఆ క్రమాన్ని మీరి ఎట్లా పడితే అట్లా జీవించి, ఎట్లా పడితే అట్లా తగలడిపోయి, అయ్యగారు రొట్టిస్తున్న ధైర్యంగా తీసుకొని, ద్రాక్షారసం పోస్తున్న ధైర్యంగా నోరు తెరిచి, గుటగుట మింగేసి, కచ్చాపిచ్చా నవ్వులేసి మింగేస్తున్నాం, అయిపోయింది. వాటి వల్లే నీకు శిక్షలు తగులుతున్నాయి, వాటి వల్లే నీకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, వాటి వల్లే నువ్వు నాశనం అవుతున్నావు. వాటి వల్లే నువ్వు గమనించాలి, నువ్వు గ్రహించాలి. రాత్రిపూట దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు, పరిశుద్ధాత్మ నీకు పనిష్మెంట్ ఇస్తున్నాడు. నువ్వు బల్లని అయోగ్యంగా తీసుకుంటున్నావు, నీకు పనిష్మెంట్లు జరుగుతున్నాయి. నువ్వు అపోస్తుల బోధలో నువ్వు నిలబడట్లేదు, ఆ క్రమాన్ని పాటించట్లేదు, నీకు పనిష్మెంట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. చిన్న చితక సమస్యలు ఎలా వస్తున్నాయి అంటే పరిశుద్ధాత్మ నిన్ను శోధిస్తున్నాడు, పరిశుద్ధాత్మ నిన్ను సమస్య పెడుతున్నాడు, పరిశుద్ధాత్మడే ఆ ఎదురు దెబ్బ తగిలేటట్టు చేశాడు, పరిశుద్ధాత్ముడే నేను చెప్తున్నది వాస్తవం అండి. నీకు యాక్సిడెంట్ అయ్యింది ఎందుకు? నీకు ఎదురు దెబ్బ తగిలింది ఎందుకు? నువ్వు క్రమాన్ని పాటించట్లేదు, తెలిసి కూడా పాటించట్లేదు. కొంతమంది తెలిసి చేసిన వాళ్ళకి కొన్ని దెబ్బలు, దేవుని చిత్తం ఎరిగిన వారికి కొన్ని దెబ్బలు, చిత్తం ఎరగకుండా చేసిన వాళ్ళకి అనేకమైన దెబ్బలు. బైబిల్ చెప్పింది, నేను చెప్పట్లేదు. పరిశుద్ధాత్ముడు బెత్తం ఆడాల్సిన పని ఎందుకు వస్తుంది? ఎందుకైనా బెత్తం ఆడుతున్నాడు? ఎందుకు నీకు యాక్సిడెంట్ చేస్తున్నాడు? ఎందుకు నేను గాయాన్ని రేపుతున్నాడు? ఎందుకు నీకు ఎదురు దెబ్బలు తగిలిస్తున్నాడు? ఎందుకు నిన్ను శోధనలో పెడేస్తున్నాడు? ఎందుకు నీకు శ్రమలు పెడుతున్నాడు అంటే నువ్వు క్రమాన్ని నువ్వు నేర్చుకోవట్లేదు, క్రమశిక్షణ నీకు లేదు, అందుకే నిన్ను శిక్షిస్తున్నాడు. నేను శిక్షించేది ఎందుకంటే నువ్వు క్రమాన్ని నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే నేను స్కూల్లో ప్రేయర్ సాంగ్ పాడేటోండి. నేను ప్రేయర్ సాంగ్ మెయిన్ నేను వెళ్ళాలి కరెక్ట్గా 9 9 గంటలకల్లా ప్రేయర్ సాంగ్ నేను పాడాలి. గ్రూప్ ఉంది, గర్ల్స్ గ్రూప్ ఉంది, పాడాలి. నేనేం చేసేవాడిని, ఇంటి దగ్గర నుంచి ఆలస్యంగా వెళ్ళి అక్కడ ప్రేయర్ పాట సగం అయిపోయేది, అక్కడ నుంచి ఉండేవాడిని. అయిపోయింది, ఫైన్లు 5 రూపాయలు ఫైన్ కట్టాలి, మళ్ళీ లేట్గా వచ్చిన 5 రూపాయలు ఫైన్ కట్టాం, కడితే వదిలేయాలి. అలా వెళ్తుంటే అక్కడ బాలీ టీచర్ అని ఒక బాలీ మిస్ ఉండేవాళ్ళు, పీటీ టీచర్. నేను తప్పించుకుందాం అనుకుంటే ఆమె గుర్రమని, ఇప్పుడు నేను ప్రేయర్ సాంగ్ పాడలేదు, ఆమె పెద్ద కోపం అన్నమాట. మా మ్యూజిక్ టీచర్, సంగీతం టీచరు తిట్టు వదిలేసిద్ది కానీ కొట్టదు. నన్ను కొట్టిందండి ఒక రోజు. టీచర్ నేను ఫైన్ కట్టాను టీచర్ అన్న వింట్లా. నువ్వు ఫైన్ కట్టేది ఏంట్రా బోడీ, ఫైన్ ఎవరికి కావాలరా? నువ్వు ప్రేయర్ సాంగ్ పాడాలిగా, ఎందుకు రాలేదని 2 చేతుల మీద 4 దెబ్బలు పెళ్ళు సరిసింది. తర్వాత రోజు మళ్ళీ క్రమానికి వచ్చేసా. అంది అది కొడితే కానీ నువ్వు దారిలోకి రావన్నమాట అంటుంది. ఫైన్ కట్టని వదిలేయచ్చుగా. కుదరదు, నాకు క్రమం రావాలని, నేను క్రమంగా వచ్చి అక్కడ ఆ ప్రేయర్ సాంగ్లో నేను పాడాలని ఆమె కొట్టిన దెబ్బలు రోజు నేను క్రమాన్ని నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకు కొట్టింది నన్ను? క్రమం రావాలి నాకు. దేవుడు కూడా నీకు ఎందుకు దెబ్బలు తగిలిస్తున్నాడు తెలుసా? ఎందుకు గాయాలు చేస్తున్నాడు తెలుసా? ఎందుకు నీకు శోధనలు వచ్చి నడిపిస్తున్నాడు తెలుసా? నువ్వు క్రమం నేర్చుకోవాలి. ఏది చేసినా నువ్వు నాశనం చేయడానికి కాదు, నువ్వు క్రమం నేర్చుకుంటావని. పరిశుద్ధాత్మ దేవుని పాఠశాలలో ఎందుకు దేవుడు బెత్తం ఆడుతున్నాడు, ఎందుకు దేవుడిని దండిస్తున్నాడు, ఎందుకు దేవుడిని శిక్షిస్తున్నాడు, ఎందుకు దేవుడిని కొడుతున్నాడు, ఎందుకు నీకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అంటే నువ్వు క్రమాన్ని నేర్చుకుంటావని. క్రమం చాలా ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. ఆ బాలి టీచర్ ఆ పూట నన్ను కొట్టకపోతే నేను క్రమానికి వెళ్ళేవాడిని కాదు. 5 రూపాయలు కట్టేవాడిని, రోజు కట్టేవాడిని 5 రూపాయలు. రోజు 5 రూపాయలు కట్టేవాడిని. ఇంకేంటి భయం ఉండదు, కొట్టట్లేదు కదా. 5 రూపాయలు కట్టిన కొట్టిందని చెప్పి మొత్తానికి 9 గంటలకల్లా 9:02 అక్కడ ఉండిపోయేవాడిని. జ్ఞాపకం చేసుకుని నాకు క్రమం వచ్చిందండి. దేవుడు నిన్ను కొట్టేది క్రమం రావాలి, నీకు గాయాలు చేసేది నీకు క్రమం రావాలి. నువ్వు క్రమం నేర్చుకోవాలి. నువ్వు బాప్తిజం పొంది రక్షణ పొంది బల్లలో పాలిభాగస్తులై 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిపోతుంది, నీకు ఇంకా క్రమం రావట్లే. ఎదురు దెబ్బలు ఎన్నో తగులుతున్నాయి, మానసిక రుగ్మతలు ఎన్నో నీకు పెరిగిపోతున్నాయి, మానసికంగా శారీరకంగా కృంగిపోతున్నావు, ఆర్థికంగా నలిగిపోతున్నావు. ఎందుకు? దేవుణ్ణి శిక్షిస్తున్నాడు. నీకు క్రమం రావట్లేదు, నువ్వు క్రమాన్ని నేర్చుకోవట్లేదు. రొట్టె విరిచి యోగ్యులు మాత్రమే తినవలనని బైబిల్ చెప్తుంది. అపోస్తుల బోధన యోగ్యులు మాత్రమే రొట్టెను తినాలి, యోగ్యులు కాని వారు దాన్ని తినవద్దు. యోగ్యులు కాని వారు తింటే రోగాలు వస్తాయి, యోగ్యులు కాని వారు తింటే సస్తారని బైబిల్ చెప్తుంది.
అయినా నువ్వు అసలు నీ క్రమం రావట్లేదు నీకు. ఎలా పడితే అలా మాట్లాడి రొట్టెని తీసుకుంటున్నావు. ఎలా పడితే అలా తిట్టి రొట్టెని తీసుకుంటున్నావు. ఎలా పడితే అలా ఎగిరి రొట్టెని తీసుకుంటున్నావు. ఒక శుద్ధీకరణ కోసం సరిపోద్ది అనుకుంటున్నావా? ఏది నీ క్రమం ఎక్కడ ఏడ్చింది? క్రమం ఎక్కడ ఏడ్చింది నీకు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాఠశాలలో క్రమాన్ని నేర్పించడానికి ఈ సమస్యలన్నీ నీ చుట్టుముడుతున్నాయి. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక నాలుగవది ఎడతెగక ప్రార్థన యందు మనం స్థిరపడాలి. దేవునికి స్తోత్రాలు కనుక ఈ అపోస్తుల బోధలో, ఈ అపోస్తుల సంఘములో ఎడతెగని ప్రార్థన ఉండాలి. కూర్చున్న ప్రార్థన చేయాలి, నిలబడిన ప్రార్థన చేయాలి, పడుకున్న ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఏంటంటే నీ మనసు దేవునికి కనెక్ట్ అవడమే ప్రార్థన. కళ్ళు మూసుకోవాలి, చేతులు ఇవన్నీ అవసరంలా. ఇది చర్చిలో చేస్తే చాలు. నువ్వు పని చేస్తున్నప్పుడు నీ మనసు దేవునితో కనెక్షన్ అయిపోవాలి. నువ్వు నిద్రపోయినప్పుడు దావీదు అంటాడు, నిద్రపోయినప్పుడు దావీదు మనసు దేవునికి కనెక్ట్ అయిపోయేదంట. దావీదు ధ్యానించేవాడు, మంచము మీద దావీదు గారు ధ్యానించేవాడంట. ఎలా సాధ్యం? ఎడతెగని ప్రార్థన ఉండాలి. అపోస్తుల సంఘమని చెప్పుకోవడం కాదు, ఎడతెగని ప్రార్థనలో కనపడాలి. నీ మనసు నిమిషమునకు దేవునికి, పరలోకానికి కనెక్షన్ అవ్వాలి. దైవ ధ్యానం చేయాలి. ఊడుస్తున్నప్పుడు, అంట్లు తోమేటప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, వర్క్ చేసేటప్పుడు దైవ ధ్యానములు నిండిపోవాలి. ఎడతెగకూడదు ప్రార్థన ఎంతో. దేవుని నామస్మరణ చేయాలి, యేసుక్రీస్తు నామస్మరణ చేయాలి. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 33వ వచనాన్ని ఒకసారి తెరిచి చూడండి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాదు. చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ సంఘం అంటే అపోస్తుల సంఘాల్లో, పరిశుద్ధ సంఘాల్లో దేవుడు సమాధానానికి కర్త గాని. కొంతమంది అల్లరి మోకలు గట్టి కడుతున్నావేంటి, గట్టిగా చప్పట్లు కొడుతున్నావేంటి? దేవుడు అల్లరికి కర్త. అరే పనికి మాలాడు చెప్పేది. గట్టిగా దేవునికి స్తుతి చెప్పేది శబ్దం. అనండి ఒకసారి, శబ్దం. గట్టిగా చేతులెత్తి అలేలిన గట్టిగా చెప్పండి ఒకసారి. ఇది అల్లరా? శబ్దం. దేవుడైన యెహోవాకు నువ్వు చేస్తున్న శబ్దం ఇది. గట్టిగా చప్పట్లు కొట్టినా, నాట్యమాడినా, కేకలు పెట్టినా, స్తోత్రం చెప్పినా, హల్లెలూయా చెప్పినా, స్తుతి చెప్పినా, భాషలు మాట్లాడినా అదొక శబ్దం. దేవునికి స్తుతి కేక, దేవునికి ఒక మహిమ కేక. అల్లరి ఏంటంటే ఎగస్ట్రాలు ఉండకూడదు. ఇప్పుడు నేను చెప్పిన ఎగస్ట్రాలు. క్రమం తెలుసు కానీ నువ్వు చెయ్యవు. క్రమం తెలుసు కానీ నువ్వు చెయ్యవు. యూనిఫామ్ తెలుసు కానీ నువ్వు వేసుకురావు. అపోస్తుల బోధ నీకు, ఆ బోధలో సబ్జెక్టులు తెలుసు కానీ నువ్వు చదవు, కానీ నువ్వు ప్రాక్టికల్ చేయవు. సహవాసం ఏంటో తెలుసు కానీ నువ్వు అది కాదు, నువ్వు ఫ్రెండ్షిప్పే చేస్తావు. సహవాసం చెయ్యవు. నువ్వు కూరలు, పప్పులు, ఉప్పుల దగ్గరికి వెళ్తావు. మొత్తం ధనియాల దినుసుల దగ్గరికి పోద్ది నీ అవ్వారు. సహవాసం తెలుసుగా నువ్వు సహవాసం చేయవు. రొట్టె ఎవడు తినాలో కూడా నీకు తెలుసు. యోగ్యులు మాత్రమే తినాలని తెలుసు. బూతులు మాట్లాడే వాళ్ళు తినకూడదని నీకు తెలుసు, అయినా తింటావు. తెలుసు నీకు. అది అల్లరి అంటారు దాన్ని. అల్లరి శాస్త్రులు అంటారు. అల్లరి చిల్లరగా నువ్వు చేస్తున్న శాస్త్రులు అయ్యి. పనికి మన వాళ్ళందరూ తయారైపోతారు. చప్పట్లు కొడితే, గట్టిగా గోల పెడితే అది 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 అల్లరా? అది అల్లరా అండి? మనకు తెలియదా? స్తోత్రం, గట్టిగా స్తోత్రం అది అల్లరా? గట్టిగా నీ భాషలో మాట్లాడేది అల్లరా? అయ్యో బాబా, వాళ్ళందరూ వినండిరా బాబు, యూట్యూబ్లో కూడా. అది అల్లరి కాదరా నాయన, అది ఒక స్తుతికే కదా, గొప్ప శబ్దం రా బాబు. దేవునికి చేయవలసిన శబ్దం అది. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి చేయవలసిన శబ్దం అది. అది అల్లరి కాదు. అల్లరి ఏంటంటే క్రమాన్ని పాటించకపోవటం అల్లరి. క్రమాన్ని పాటించు, ఇలా అల్లరి చేస్తారు. అల్లరి చేస్తారు. దేవుని నామాన్ని అవమానిస్తారు, అది అల్లరి. దేవుని పేరుని చెడగొడతారు, అది అల్లరి. దేవుని పరువుని తీస్తారు, అది అల్లరి. ఎస్, నువ్వు క్రమాన్ని నేర్చుకో. లేకపోతే ఇప్పటికే చాలా పడుతున్నావు. నువ్వు ఆర్థికంగా నలిగిపోయావు, మానసికంగా నలిగిపోయావు. జొమాటోలో, స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని కూడా తినలేక నువ్వు తింటలా. ఎందుకంటే నీ మానసిక పరిస్థితి అలా ఉంది. నువ్వేదో తినాలని ఆర్డర్ పెట్టుకున్నావు జొమాటోలో, అది పొద్దునికే పడేసావు. ఎందుకమ్మా బతుకులు? తెచ్చింది కూడా తినలేని బతుకులు ఎందుకమ్మా? నాకు అర్థం అవ్వట్లేదు. ఒక తృప్తికి ఒక ముద్ద తినగలుగుతున్నావా? అసలు ముందర క్రమాన్ని నేర్చుకో. జొమాటోలో, స్విగ్గీలో ఆర్డర్లు చేసుకుని కమ్మగా తినొచ్చు నచ్చింటి కూర్చొని. ఆర్డర్ చేసుకుంటున్నావు, ఆ డైనింగ్ టేబుల్ మీద ఉండిపోతున్నాయి, ఆ కిచెన్లలోనే ఉండిపోతున్నాయి.
ఎండిపోయి పొద్దునికి పడేస్తున్నావు, ఎందుకు తినలేకపోతున్నావు? మానసిక రుగ్మత, మానసిక వేదన. తినాలనిపించింది తెచ్చుకోగానే మళ్ళా నీ బాధలు గుర్తొచ్చేది అక్కడ పక్కన పెట్టేసావు. అప్పటికే నీ పిల్లలు తినేస్తున్నారు, తినరా అంటే వాళ్ళు తినలా, పొద్దున్నే పడేస్తున్నావు డస్ట్బిన్లో. ₹300 పెట్టి జొమాటోలో ఆర్డర్ చేసావు, స్విగ్గీలో. ఎందుకు అవసరమా? ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, శిక్షలు అనుభవిస్తున్నావు. ఎందుకు వస్తున్నాయి శిక్షలు? ఎందుకు ఎవరు వేస్తున్నారు ఈ శిక్ష నాకు? ఈ మానసిక రుగ్మత ఎవరు? ఈ మానసికంగా శారీరకంగా నలిగిపోతున్న ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు కేవలం నీకు క్రమం రావాలని వేస్తున్న శిక్షలు అవి. ప్రైజ్ ది లార్డ్. నీకు క్రమం రావాలని నువ్వు ఫస్ట్ క్రమం నేర్చుకో. అపోస్తల బోధ యందు స్థిరపడి ఆ సబ్జెక్టులన్నీ నీరు పోసి ఉడగట్టు. ఆ సబ్జెక్టులు పరీక్షలు పెట్టినప్పుడు ఆ పరీక్షల్లో ప్రాక్టికల్స్ చేసి చూపించు. సహవాసంగా ఉండు అంతే, ఫ్రెండ్షిప్ దాకా వెళ్ళొద్దు. ఎవరైనా ఫ్రెండ్షిప్లు చేసుకుంటే చర్చిలో మానేసేయండి ఫ్రెండ్షిప్లు. సహవాసం, ప్రార్థన అనుభవాలు అవి మాత్రమే అడగాలి. నువ్వు చుట్టానవో పొట్టనవో తర్వాత సంగతి. అది సహవాసంగా నాగిపోవాలి. ఇక తర్వాతకి వచ్చేటప్పటికి రొట్టె విరిచేటప్పుడు యోగ్యంగా తినాలి, అది క్రమంగా నేర్చుకోను. నువ్వు ఎన్ని చేయట్లేదు కాబట్టి నీకు శిక్షలు వస్తున్నాయి. ఇవన్నీ చేయట్లేదు కాబట్టి పరిశుద్ధాత్మని శిక్షించాల్సి వస్తుంది. శిక్షించాల్సి వస్తుంది, బెత్తం వాడాల్సి వస్తుంది. అసలు ఆయన బెత్తం వాడకూడదు అనుకున్నాడు, కానీ బెత్తం వాడాల్సి వస్తుంది. నీ 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 యొక్క యూనిఫామ్ లేని విధానం చూసి, నువ్వు బల్ల తీసుకునే విధానం చూసి, నువ్వు సబ్జెక్టులు చదవలేక అలసిపోయిన విధానాన్ని చూసి, పరీక్షలు పెడితే పాస్ అవ్వలేని విధానం చూసి, నీకేం తెలుసండి స్కూల్లో బాధలమాయి. ఒకటి సోషల్ టీచర్ ఉంటుంది, ఒక సోషల్, ఆ పేర్లు ఎందుకులేండి. 20 మార్కులకి ఎగ్జామ్ పెడితే 19.5 వచ్చినాయి అని, 1/2 మార్కు తగ్గిందని కొట్టుడు కొట్టింది నన్ను. 1/2 మార్కు అయిపోవడం ఆమె తప్పు, బాగానే రాశాను నేను. నేను అనుకున్నాను అప్పుడు బయటకంటే ఇంకా కుమ్ముడు గుమ్మేది. కిటికీ ఎక్కేసాం తండ్రులకి. నెక్స్ట్ టైం ఎక్కడ తప్పు తెలుసుకుని, అంటే ఆ 1/2 మార్క్ ఎందుకు తీసిందంటే, ఒక ఎస్ఏ క్వశ్చన్ రాస్తే ఎస్ఏ క్వశ్చన్లో ఒక లైన్ బారు కొట్టేసాను ఇట్లా పెన్నుతో, దానికి తీసిందంట 1/2 మార్కు. ఇంకోసారి ఎగ్జామ్కి అమ్మ కొట్టివేతలు లేకుండా శుభ్రంగా రాసి పెట్టి 20కి 20 వేసింది మహాతల్లి. ఆమె కొట్టిన కొట్టుడు నాకు ఒక క్రమాన్ని నేర్పించింది. ఓహో, ఈమె దగ్గర కొట్టివేతలు ఉండకూడదా, పరకొద్దా, కొట్టకూడదా, దాన్ని రుద్దకూడదా అని తెలుసుకొని చక్కగా ఎగ్జామ్ రాశాను. 20కి 20 వేసింది. అది ఇప్పుడు లైన్లోకి వచ్చేవంది. ఆ బాలి టీచర్ కొట్టుడి, ఆమె కొట్టుడి, ఏం అసలు కొట్టినా అండి నా మంచి కోసమే. మీరు కూడా పరిశుద్ధాత్మ దేవుని పాఠశాల ఆయన కొట్టిన నీ మంచి కోసమే నువ్వు అనుకోవాలి. ఎందుకంటే నా క్రమం నేర్పించడానికేగా, నీ క్రమం నేర్పించడానికే మానసిక ఇబ్బందులు, ఈ ఒత్తిళ్ళు, ఈ శ్రమలు, ఈ శోధనలు, ఎదురు దెబ్బలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుని పాఠశాలలో ఆ క్రమము నేర్పించాలని శిక్ష విధిస్తాడు. నువ్వు క్రమాన్ని నేర్చుకొని శిక్ష నుండి తప్పించబడు. దేవునికి స్తోత్రం. ఇక రెండో విషయంకి వచ్చేటప్పటికి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను అమ్మా ప్రభువు వేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు, అదిగో ఆయన నిన్ను గద్దించేటప్పుడు విసుకొద్దు. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి, అదిగో తాను ప్రేమించిన వారిని శిక్షించి, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇక రెండవ మోడల్ ఏంటంటే, ఆయనను ప్రేమించిన వారిని మాత్రమే, ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో, ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో, ఎవరినైతే స్వీకరిస్తాడో వాళ్ళని శిక్షిస్తాడంట దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు 3 విషయాలు చెప్తా. తిరుగుబాటు, మొండితనం. చెప్పండి. తిరుగుబాటు, మొండితనం, అవిధేయతనం. ఈ 3 నీలో ఉన్నాయి కాబట్టి ఆయన నిన్ను శిక్షిస్తున్నాడు. ఎందుకు నాకు ఈ శిక్ష? మీకు పెద్ద ఆన్సర్ ఇచ్చేస్తానని పూట. ఎందుకు మాకు ఈ శ్రమలు, ఎందుకు మాకు ఈ ఇబ్బందులు, ఎందుకు మాకు అంటున్నావు కదా. నువ్వు తిరుగుబాటు చేసేదాన్ని. నువ్వు
చెప్పిన మాట వినేదానివి కాదు, నువ్వు చెప్పిన మాట వినేవాడు కాదు. తిరుగుబాటుతనం, నీ తిరుగుబాటుతనం పట్టి, నీ మొండితనాన్ని పట్టి కొంతమంది ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినా వినరు, మొండిగా ప్రవర్తిస్తారు. నేను ఇదే చేస్తానంట, నేను ఇదే చేస్తా, ఏం చేసుకుంటాడు చేసుకున్నాడు జయరాజు గారు, తెలుస్తుంది నేను ఇదే చేస్తా. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను శిక్షిస్తున్నాడు ఆయన, లేకపోతే నువ్వెవరు ఆయన ఎవరు? మొహం అయితే బోల్డ్ ముందున్నాడు ప్రపంచంలో. దేవుడు నిన్ను ఎందుకు శిక్షించాలి? దేవుడు నీకెందుకు పనిష్మెంట్ ఇవ్వాలి? నీకు క్రమాన్ని నేర్పించాలని, నీవు అవిధేయతను, నీవు ఆ మొండితనాన్ని, నీవు ఆ తిరుగుబాటుతనాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడిస్తావన్నటువంటి ఒక్క ఉదాహరణతో దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు. లేకపోతే నిన్ను శిక్షించుడు. ఇప్పుడే చదివింది కదా, నా కుమారుడా నిన్ను నేను ప్రేమించుచున్నాను కాబట్టి నేను నిన్ను శిక్షిస్తున్నాను, నేను నిన్ను స్వీకరించుకున్నాను కాబట్టి నేను దండిస్తున్నాను తప్ప మరొకటి కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావు, నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు, నువ్వు దేవుని సంకల్పంలో ఉన్నావు. అందుకే దేవుడు నేను శిక్షిస్తున్నాడు. లేదా ఆయనకేం అవసరం అండి? ఎటుపోతే పోరాబా, ఎటుపోతే పోవే అని వదిలేస్తాడు ఆయన. ఆయనకేం అవసరం అండి? నిన్ను తన్ని, నిన్ను తిట్టి, నిన్ను గద్దించి, నీకు శ్రమలు పెట్టి, నీకు ఎదురు దెబ్బలు పడేసి, నిన్ను కింద పడేసి దేకేలాగా చేసి ఇవన్నీ ఎందుకు ఆయనకి? అలాగే నొప్పి. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టేగా, నేను దండిస్తున్నాడు కాబట్టేగా, నేను ప్రేమిస్తున్నాడు కాబట్టేగా, నేను స్వీకరించాడు కాబట్టేగా దేవుడు ఇవన్నీ చేస్తున్నాడు. ఆయనకేం అవసరం అండి? నువ్వు తిరుగుబాటుతనం చేస్తుంటే, నువ్వు మొండిగా ప్రవర్తిస్తుంటే, వాక్యము విని కూడా అవిధేయులుగా ప్రకటిస్తున్నారు, అవిధేయులుగా మాట్లాడుతున్నారు, అవిధేయులుగా నడుచుకుంటున్నారు, వాక్యాన్ని విని కూడా వాక్యానికి విరుద్ధంగా పని చేస్తున్నారు. అందుకే మీకు ఈ శ్రమలన్నీ వస్తున్నాయి. మీకు ఏ శ్రమ వచ్చినా పరిశుద్ధాత్మ దేవుడే క్రియేట్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే క్రియేట్ చేస్తున్నాడు మీ మధ్య శ్రమలు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు శ్రమలను తగిలిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు గాయములను రేపుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే వండుకుందు కూడా తినలేకుండా చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనను ప్రేమిస్తున్నాడు. నీ తిరుగుబాటుని విడిచిపెట్టాలి, నీ మొండితనాన్ని విడిచిపెట్టాలి, నీ అవిధేయతనాన్ని విడిచిపెట్టాలి. అవి విడిచిపెట్టాలని దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు. మనం ఎక్కడున్నాం? పరిశుద్ధాత్మ దేవుని పాఠశాలలో. మొదటి పాయింట్, నీకు క్రమము నేర్పించాలని శిక్షిస్తాడు. ఏం చేస్తాడు? నీకు క్రమం రావాలని దండిస్తాడు, శిక్షిస్తాడు. ఇక రెండో పాయింట్కి వచ్చేటప్పటికి, నీ అవిధేయత, నీ తిరుగుబాటు, నీ మొండితనము నువ్వు విడిచిపెట్టాలని నిన్ను శిక్షిస్తాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ప్రైజ్ లార్డ్, నిన్ను స్వీకరించాడు కాబట్టి జరుగుతుంది. దారిని పోయేవాడిని శిక్షించే బాధ్యత కాలేజీ యాజమాన్యానికి కానీ, పాఠశాల యాజమాన్యానికి కానీ ఉందా? రోడ్డును పోయే వాళ్ళందరినీ శిక్షించవచ్చా కాలేజీ యాజమాన్యం? పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక లెక్చరర్, ఒక టీచర్, ఆయన టీచింగ్ చేసే వ్యక్తి. ఆ వ్యక్తి కూడా రోడ్డు మీద పోయేవాడిని శిక్షించడు, నిన్నే శిక్షిస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అసలు ఇప్పుడు మీరు చెప్తుంది నాకు అర్థమవుతుంది అని వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అంటే వాడిని ఏమనలేదుగా, నన్ను ఎందుకు అన్నారండి? నువ్వే వస్తున్నావు జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ అందుకు. ఎవడు జాయిన్ అవ్వమన్నాడు కాలేజీలో? పక్క కాలేజీ కొట్టడానికి నాకేం అవసరం అండి? తెచ్చదా? ఇప్పుడు నా ఎదురింటోడు బాగానే ఉన్నాడు, నేను బాగాలేదంటే, ఆడి కావట్లేదు నాకు అయ్యిందంటే, నువ్వు ఉన్నావు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని పాఠశాలలో, నువ్వు నాడు లేడు ఆడిని ఎందుకంటాడు? ఇప్పుడు నీకు వచ్చేది ఆడికి రావాలని నువ్వు కోరుకుంటావేంట సుప్రనాథ్ లాగాను? ఆడికి ఎందుకు వస్తుంది? నాకు వచ్చిన చెప్పు, ఆడికి ఎందుకు రావాలి? ఆడు కూడా ఆ పూట నా పక్కనే ఉన్నాడుగా. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని పాఠశాలలో ఉన్నావు, నీకే వచ్చింది. టీసీలు రాసుకునే రకాలు మీరు ఈ పూటే. దేవుని స్తోత్రం. నాకు టీసీ ఇచ్చారా బాబు, నీకు నమస్కారం, ఈ పాఠశాలకి నీకు. నువ్వు ఎక్కడికి పోయినా ఆ క్రమంలోకి వెళ్ళాలి. ఇప్పుడు అదే అంటారు, పరిశుద్ధులందరికీ, పరిశుద్ధుల సంఘాలన్నిటికీ కూడా అని బైబిల్ సెలవిస్తుంది. ప్రతి సంఘంలో అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరచటం, ఎడతెగని ప్రార్థన ఉండాలి. ఇది ఒకటే కాదు, అన్ని సంఘాల్లో ఉండాలి. అది లేకపోతే అది పాఠశాలే కాదు, పరిశుద్ధాత్మ దేవుని పాఠశాలే కాదు అది. ఇక రెండో విషయంకి వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా వినండి. నాకే ఎందుకు అవుతుంది, నా ఎదురోడికి ఎందుకు అవ్వదు? అదే కదా నీ మాట. నాకే ఎందుకు అవుతుంది, మా ఆడపడుచులకి ఎందుకు అవుతుంది? అదేనా? నాకే ఎందుకు అవుతుంది, మా తోటి కోళ్ళకి ఎందుకు అవుతుంది? అదే నీ బాధ. చెబుతా. నీకే ఎందుకు అవుతుందండి మేడం గారు? నీ వదినకేమో ఆడపడుచుకో, నీ ఆడబిడ్డకి ఎందుకు అవ్వట్లేదంటే,
నువ్వు పరిశుద్ధాత్మ దేవుని పాఠశాలలో ఉన్నావమ్మా. ఉండి నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు, అవిధేయతనంగా ప్రవర్తిస్తున్నావు, మొండితనంగా ప్రవర్తిస్తున్నావు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, నిన్ను స్వీకరించాడు కాబట్టి, నీ ఆడపడుచునో తోడుకోళ్ళను స్వీకరించలే, నిన్నే స్వీకరించాడు. ముద్దుగా ఉన్నావని దొండపూండ్లాగమ్మా. మరి ఆయన చేసుకున్న పుణ్యమో పాపమో నాకు తెలియదు కానీ నిన్ను స్వీకరించుకున్నాడమ్మా, ఆమెను స్వీకరించలేదు. ఆమెకి నీవు పోల్చుకో మాకు తల్లి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. నీకే బాధ వచ్చిందమ్మా, ఎదురు వాళ్ళకి రాదమ్మా. నీ రక్త సంబంధులకు రాదమ్మా, నీకే వచ్చిద్దమ్మా. ఎందుకంటేనమ్మా, నువ్వు దేవుడు నిన్ను బాగా ప్రేమించేస్తున్నాడమ్మా. నువ్వు పరిశుద్ధతలో ఉండాలని, నీతిగా ఉండాలని, న్యాయంగా ఉండాలని, ఆయన రాజ్యమునకు వారసురాలు అవ్వాలని నిన్ను దండిస్తున్నాడు, శిక్షిస్తున్నాడమ్మా. ఎందుకంటే ఇంకేమైనా చెప్పాలమ్మా? అదమ్మా. ఏడవ మాకమ్మా. నాకే ఎందుకు వస్తున్నాయి, మా వాళ్ళకి ఎందుకు రావట్లేదు? ఆడు బాగానే తిరుగుతున్నాడే, నేనే పడ్డాను. ఆడు ఉన్నాడుగా. ఏం చెప్తాము? అర్థమైందన్న దేవుని స్తోత్రం చెప్పండి. సరేనమ్మా, ఇంకో ఉదాహరణ చెప్పక్కర్లేదు. మీకు అర్థం అవ్వలేదేమో బైబిల్ సత్తన. బండి మీద ఆడు ఉన్నాడండి. ఏది ఇప్పుడు? ఆడు లేడు దేవుని కృపలో. దేవుని స్తోత్రం. చేతులు ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఆడు లేడండి దేవుని కృపలో. నువ్వేమున్నావండి? ఏంటి మరి రాత? దేవునికి మహిమ కలుగునగా. నీ మూర్ఖత్వాన్ని వదిలేయి, నీ మొండితనాన్ని వదిలేయి, నీ అవిధేయతనాన్ని వదిలేయి. ఇవి చేస్తున్నావు కాబట్టి దేవుడు నేను శిక్షిస్తున్నాడు. లేకపోతే ఆయనకేం పని? ఆయనకేం పని అండి? నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆమె చెప్పండి. నిన్ను స్వీకరించాడు, ఆమె చెప్పండి. ఇప్పుడు నీకు సమస్య వచ్చింది కాబట్టి సమస్య రానోడిని చూసి ఏమనాలి? ఆయన దేవుడు ప్రేమించట్లా, అమ్మయ్య స్తోత్రం, ఇంత అనుకోవటమే. నడవమాగా, నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడని చెప్పు. ఓ, నేను అవిధేయతగా ఉన్నాను కాబట్టి, నేను తిరుగుబాటుతనం చేస్తున్నాను కాబట్టి, ఎస్, నేను మొండితనంగా ఉన్నాను కాబట్టి దేవుడు నాకు దెబ్బేశాడు. కాబట్టి నేను దేవుని కృపలో ఉన్నాను. దేవుని నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను స్వీకరించాడు. నేను ఆయన కుమార్తెగా కుమారుడుగా ఉన్నాను కాబట్టి నన్ను శిక్షిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. లేకపోతే ఆయనకేం పని? కాలేజీ యాజమాన్యంలో ఉన్న వారికే శిక్ష, పాఠశాలలో ఉన్న వారికి, కళాశాలలో ఉన్న వారికి శిక్ష. కళాశాల బయట ఉన్న వారికి శిక్ష లేదు. కాలేజీ యాజమాన్యం బయట తిరుగుతున్న వారికి, రోడ్ల మీద ఉన్న వారికి శిక్ష రాదు. నీకు నాకే వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, అసలు రాకూడదు. ఎందుకు శిక్షిస్తున్నారంటే, నీవు అవిధేయతగా, నీవు తిరుగుబాటుతనముగా, నీవు మొండితనముగా ఉన్నావు కాబట్టే శిక్ష పడుతుంది. అదే శిక్ష పడదు. దేవునికి స్తోత్రం. దేవుని ఏర్పాట్లో ఉన్నవారు మాత్రమే ఈ విషయాన్ని గ్రహిస్తారు, మిగతా వాళ్ళు గ్రహించరు. నాకే ఎందుకు తగులుతుంది, నాకే ఎందుకు వస్తుంది, నాకే ఎందుకు వస్తుంది అంటే నువ్వు గ్రహించు. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాకు నువ్వు కావాలి, నేను నిన్ను పరిశుద్ధతతో నింపుతాను, నాకు నీవు ఒక్కగాని ఒక్క పావురనివి, నాకు నీవు ఒక్కగాని ఒక్క పవిత్రమైన బిడ్డవి. కాబట్టి నేను తిట్టో కొట్టో పడేసో నేను మార్చుకుంటా. ఇది ఎవరికి అర్థమైంది? దేవుని ఏర్పాట్లో ఉన్నవాడికి మాత్రమే అర్థమైంది, ఎవరికి అర్థం కాదు. అదే హెబ్రీ పత్రిక 12:10 చూడండి, వాళ్ళకి అర్థమైంది. కొంతమందిని దేవుడు శిక్షించాడు, కొంతమందిని దేవుడు దండించాడు. వాళ్ళకి అర్థమైంది. పదవ వచనంలో చదవమ్మా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లుగా మనల్ని శిక్షించారు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. చేతులెత్తి ప్రభువుకి స్తోత్రం చెప్పండి. ఆ జనానికి ఏమర్థమైందో తెలుసా? అమ్మో, మనల్ని ఇష్టం వచ్చినట్టుగా చిత్రహింసలు పెడుతున్నాడు అని అనుకున్నాం, కానీ మన మేలు కొరకు. ఇంకోటి అన్నారు అక్కడ, శక్తివంతమైన మాట అన్నారు, పరిశుద్ధతలో పాలి భాగస్తులు అవ్వటానికి కొరకే మనల్ని శిక్షిస్తున్నాడు. ఎస్, దేవుడిని ప్రేమిస్తున్నాడు. నీకు వచ్చిన అప్పులు ఎవరికి రాలే, బాగా డీప్గా లవ్ చేసేస్తున్నాడు దేవుడు. ఎందుకు నేను అప్పులు కూడా నడిపిస్తున్నాడంటే, నిన్న నీకు మీ ఆయన గొడవ అయింది, ఎందుకని దేవుడే పెట్టాడు.
ఎప్పుడు అన్న మాట మీ ఆయన అన్నాడు, అది పట్టుకొని లాక్కుతున్నాం, గింజుతున్నాం. ఈడు ఎప్పుడు ఈ మాట అండి, ఎందుకు అన్నాడు, ఎవడ ఎట్టేసాడు, దీనికి మందు పెట్టేశాడు ఈడు, ఎందుకని నేను చెప్తాను నేను, ఎందుకు అసలు ఏందిరా ఎప్పుడు మాకు గొడవ అవ్వదు అంటాడు మీ ఆయన. ఏంటి అంటే, దేవుడే సకల విద్యలు చేసి నీకు పెట్టాడు. ఎందుకంటే ఎందుకంటావేమో, నువ్వు ఈ పూట ఈ రాత్రి గ్రహించాలి. ఎందుకు ఎప్పుడు జరగని గొడవ జరుగుతుంది, ఎందుకు ఎప్పుడు కొట్టను నిమిష చేశాడు, అసలు ఎందుకు ఎప్పుడు నువ్వు తిట్టందని ఆ మాట ఎందుకు అన్నావు, రాత్రి నుంచి గుంజేసుకుంటున్నావు కదా, నీకు చెప్పని చెప్పి దేవుడు పంపించాడు నాకు. ఎందుకంటే నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, నిన్ను దేవుడు అంగీకరిస్తున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎస్, ఇలా జరుగుతుంది. వాళ్ళు ఏమన్నారు, మళ్ళీ 10 చదువమ్మా, నక్కులు నక్కులుగా చక్కగా ఒత్తి పెట్టి చదువు. 10. వారు వారు కొన్ని దినముల మట్టుకు కొన్ని దినములు మాత్రమే తమకిష్టము వచ్చినట్టు తమకి ఇష్టం వచ్చేసినట్టు మనలను శిక్షించిరి గాని మనలను శిక్షించారు గాని మనము తన పరిశుద్ధతలో తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని పాలు పొందటానికి మాత్రమేనని మన మేలు కొరకే మన మేలు కోసమే ఆయన శిక్షించున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ భర్త నేను కొట్టాడుగా, నీ మేలు కొరకే. నువ్వేదో గొప్ప మాట అనేసావుగా, అది మేలు జరగడానికి. ఇవన్నీ యుద్ధాలు ఎందుకు, రచ్చ ఎందుకు, రభస ఎందుకు, అసమాధానాలు ఇవన్నీ ఎందుకంటే నిన్ను తిరుగుబాటు తత్వములో నుంచి దేవుడు బయటికి తీసుకురావాలి. నువ్వు మొండితనం ఉందే, మొండితనం దాన్ని కరిగించాలని దేవుడు ఇవన్నీ చేస్తున్నాడు. ఇక వేరే ముక్క లేదు. నువ్వు మేలు కోసమే చేస్తున్నాడు తప్ప కీడు కోసం కాదు. ఎందుకు దేవుడు వీటన్నిటి గుండా నిన్ను నడిపిస్తున్నాడంటే, నీవు అవిధేయత తనములోంచి బయటకు వచ్చేస్తావు, దేవుని వాక్యం వచ్చేస్తావు, మొండితనం విడిచిపెడతావు, తిరుగుబాటుతనం మానేస్తావు. అందుకే దేవుడు నీకు బుద్ధి రావాలని నిన్ను దేవుడు టార్చర్ పెడుతున్నాడు. ఆ విషయం బైబిల్లో ఉన్న బిడ్డలకు తెలిసింది, తెలిసి గమ్మున ఉన్నారు. ఇప్పుడు నువ్వు కూడా తెలిసి కాముగా ఉండు, ఏమి సొనగొద్దు, గొనగొద్దు, గవ్వలు వేయించొద్దు ఎవరి దగ్గర. నేను చెప్తున్నా, గవ్వలు వేయకుండా చెప్తున్నా. నేను గవ్వలు వేయడానికి వాడికి ఎంత ఇస్తావు? దేవునికి మహిమ కలుగునగాక. గవ్వలు వేయించాల్సిన అవసరం లేదమ్మా. గవ్వలు వేయకుండానే నాకు టాలెంట్ ఉంది, నేను చెప్తున్నాను కదా. ఎందుకు ఎన్ని అంటే ఎందుకు 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 ఎందుకంటే అందుకే, అర్థమైందా? అందుకే ఎందుకు, నీకు మేలు జరగాలని, నీవు బాగుపడాలని, నీవు అర్థం చేసుకోవాలని, మొండితనం పోవాలని, ఆ మూర్ఖత్వం పోవాలని, ఆ తిరుగుబాటుతనం పోవాలని, నువ్వు పరిశుద్ధతలో పాలిభాగస్తురాలు పోవాలని, క్రీస్తులో మిళితమైపోవాలని, క్రీస్తుతో అంటుకట్టబడి ఉండాలని అలా చేస్తున్నాడు. ఈ రాత్రి పూట మీ అందరు గ్రహిస్తున్నారని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఈ శిక్షకు కారణం పరిశుద్ధాత్మ దేవుడే కాదండి, మా బామర్దండి. అవునమ్మా, మీ బామర్దులో రేపింది వాడే. నీ బామర్దులో దూరేరే, ఆ దూరేటట్టు చేసిన అపవాది గారు, దూరేటట్టు చేసిన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. కిరికిరులు పెట్టిన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నీకు మనుషులు కనబడుతున్నారు, ఆ మనుషులు అలా బలోపేతం చేసింది, ఆ మనుషులు అలా మౌళ్ళు చేసింది, ఆ మనుషులు నీ మీదకి వచ్చేటట్లుగా చేసింది, నీకు అప్పులు అయ్యేటట్లుగా చేసింది, నువ్వు పుచ్చుకునేటట్లుగా చేసింది ఎవరో కాదు, నీ టీచరే. బెత్తం పట్టుకున్నాడు, లెక్చరరో టీచరో నువ్వు ఎవడు అనుకుంటావు అనుకో, బెత్తం పట్టుకున్నాడు, దెబ్బేసింది ఆయనే. కాదండి మా బావండి. అవునమ్మా, మీ బావను కొట్టమని చెప్పింది ఆయనే. కాదండి మా ఆడపడుచు, నీ ఆడపడుచు కిరికిరి లేపింది ఎవరనుకున్నా, షాకే దడుసు సత్తావు ఇప్పుడు చెబితే. పరిశుద్ధాత్మ ఎప్పుడు రాదండి, అదేంటి అది వచ్చింది. ఎప్పుడు జరగని జరుగుతున్నాయి, వింత 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 జరుగుతున్నాయి నీ కొంపలో. ఎప్పుడు జరగలేమంటున్నావు, మరి ఎప్పుడు జరగలేని జరుగుతుందంటే ఏంటి? నీ మొండితనాన్ని వదులుకో, నీ తిరుగుబాటుతనాన్ని వదులుకో, నీ అవిధేయత, వాక్యమును గ్రహించకుండా, వాక్యమును విని దాని ప్రకారం నడవకుండా ఉండే ఆ లక్షణాలు మానుకో, బాగుపడుతుంది నీ జీవితం. పరిశుద్ధతలో పాలిభాగస్తులు అవుదుముగాక. అక్కడ అదే ఉంది, పరిశుద్ధతలో పాలిభాగస్తులు అవ్వటానికి మాత్రమే మాకు ఈ శిక్ష వచ్చినాయి. ఈ పూట ఇది ఎవరు గ్రహిస్తారు? అందరు గ్రహించరు. ఇది దేవుని ఏర్పాట్లో ఉన్నవారు మాత్రమే గ్రహిస్తారు. అందరు గ్రహించరు ఇది, అందరూ ఒప్పుకోరిది. నేను మా భార్య టీచర్ తన్నింది, నేను గ్రహించుకున్నా,
క్రమం నేర్పించింది. ఆమె తన్నింది కాబట్టే నేను టయానికి రాగు నేను తెలుసుకున్నాను. నేను తెలుసుకున్నాను ఆ టీచర్ ఎందుకు అరమారకు పోయిందని తన్నింది. ఓకే, ఇలా దిద్దాను కదా, నేను తెలుసుకున్నాను. నువ్వు కూడా ఈ రాత్రి తెలుసుకో. ఇవన్నీ ఎందుకంటే రాత్రి తెలుసుకో, నీకు మేలు జరగటానికి, నీవు పరిశుద్ధతలో పాలి భాగస్తురాలు అవ్వటానికి మాత్రమే ఇవన్నీ వస్తున్నాయి. తిరుగుబాటు పోవాలని, నీ అవిధేయతనం పోవాలని, నీ మొండితనం పోవాలని. పట్టిందే అంటున్నావు కదా, పట్టింది అంటున్నావు కదా, నేను చెప్పింది అంటున్నావు కదా, ఆ దరిద్రం పోవాలి ముందర నీలో నుంచి. మొండిగా బిహేవ్ చేస్తున్నావు, చెప్పింది చెయ్యట్లా, ఎన్ని వాక్యాలు చెప్పినా మొండిగా ప్రవర్తిస్తున్నావు, కొన్ని విషయాల్లో మొండిగా తయారైపోతున్నావు. కాబట్టి దేవుడే దాన్ని కలగజేశాడని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇక మూడో విషయంకి వచ్చేద్దాం. నా వైపు చూడండి, బైబిల్లో ఏమీ లేదు, నా వైపు చూడండి. పరమ కుమ్మరైన దేవుడు, వినండి, పరమ కుమ్మరైన దేవుని చేతిలో జిగట మట్టి ఉంది. ఏముంది? జిగట మన్ను ఉంది. పరమ కుమ్మరి చేతిలో జిగట మన్ను ఉంది. ఆ జిగట మన్నుని సారిపై పెట్టి ఆయన అనుకున్న కుండని తయారు చేస్తున్నాడు. ఆయన ఒక మైండ్లో ఆ కుండని ఒక షేప్ ఆ కుండకు రావాలని ఆ పరమ కుమ్మరి తయారు చేస్తున్నాడు. తయారు చేస్తున్న క్రమంలో ఆ కుండ ఆయన చేతిలో ఆ మన్ను ఏమైపోయింది? విడిపోయింది. ఇది ఎందుకయ్యా అంటే, ఎందుకు విడిపోయావు మన్ను అంటే, నన్ను కాదు నా కుమ్మరిని అడుగు అంటది. కాబట్టి కుమ్మరి దగ్గరకు వద్దాం. ఓ కుమ్మరి, దాన్ని విడిపోయేటట్లు చేసావు? దేవుడే నిన్ను విడిపోయేటట్లు చేస్తాడు. దేవుడే, ఆయన చేతిలోనే ఉన్నాం మనం, జిగట మన్నుగా ఆయన చేతిలోనే ఉన్నాం. మనకు ఒక రూపాన్ని దేవుడు ఇచ్చేసాడు. నేనండి ఇప్పుడు జయరాజు నేనున్నానండి, నేను మట్టిని అనుకోండి, జయరాజు ఒక మట్టి నన్ను తీసుకుని ఆయన సారి మీద పెట్టి దాన్ని చేస్తున్నాడు. జయరాజు ఈ మోడల్లోకి రావాలి, ఈ షేపులోకి రావాలి, ఈ ఆకారంలోకి రావాలి అనుకున్నాడు. వచ్చా, ఆ ఆకారంలోకి వచ్చా, ఆ షేపులోకి వచ్చా, ఆ కుండగా తయారైపోయిన కుండగా ఉన్న నిన్ను ఇంకా మన్ను సహకరిస్తుంది ఆయనకి, ఇంకా మన్ను ఆ చేతుల్లో ఆడుతుంది. అయితే ఏం చేశాడంటే, దీనిని ఇంకా ఘనమైన పాత్రగా చేయాలని నన్ను విడగొట్టింది పరమ కుమ్మరి చేతులు. కాదు, జయరాజుకి ఈ స్థానం కాదు, ఇంకా గొప్ప స్థానం ఇవ్వాలి. ఈ పరిచర్య కాదు, ఇంకా గొప్ప పరిచర్య. ఈ అభిషేకం కాదు, ఇంకా గొప్ప అభిషేకం. వీళ్ళకి ఇది కాదు, ఈ ఇల్లు కాదు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ దేవుని ఇస్తారు. దీనికైతే గట్టిగా చప్పట్లు కొడతాను. డబుల్ బెడ్రూమ్ అంటే సింగిల్ అలా, మీరందరూ సింగిల్ బెడ్రూమ్ పెట్టింది. దేవుని ఇస్తారు. ఎందుకు ఇప్పుడు ఏమన్నా అర్థమవుతుందండి? చేసేసాడు నన్ను, ఆయన అనుకున్న దానికి చేసేసాడు, అనుకున్నట్టు చేసేసాడు. జయరాజు తయారైపోయాడు. ఏమనుకున్నాడేమో, మళ్ళీ నన్ను ఆ చేసిన చేతులతోనే విడగొట్టేశాడు. ఇదేంట్రా బాబు, విడగొట్టేశాడు ఏంటంటే, జయరాజు నీకు ఈ స్థానం కాదురా, ఆ స్థానం ఇవ్వాలని ఉందని మళ్ళీ మొదలేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడే ఎందుకు నిన్ను విరుస్తున్నాడంటే, దేవుడే ఎందుకు ఈ శ్రమలు కూడా నడిపిస్తున్నాడంటే, ఈ ఇబ్బందులు కూడా నడిపిస్తున్నాడంటే, ఈ బాధలు కూడా నడిపిస్తున్నాడంటే, నిన్ను ఘనమైన పాత్రగా మార్చాలని, నిన్ను ఘనమైన మహిమలు నిన్ను నిలబెట్టాలని. దేవుని చేతిలో మనం విడిపోతున్నాం. నువ్వు అడగవచ్చు, అయ్యా జయరాజు గారు మీరు చెప్పినట్టు ప్రార్థన చేస్తున్నా, మీరు చెప్పినప్పుడు తెల్ల బట్టలు వేసుకొస్తున్నా, ఉపవాసాలు ఉంటున్నా, ఆన్లైన్ ప్రేయర్లు చేస్తున్నా, యాకోబులాగా చేస్తున్నా, ఏడుస్తున్నా, కానుకిస్తున్నా, మోకాళ్ళు వేస్తున్నా, ఎందుకయ్యా మళ్ళీ నేను విడిపోయానని అడిగావంటే, ఇది చాలదు, నిన్ను దేవుడు ఘనంగా మార్చాలని. దేవుడు నిన్ను ఎందుకు విరిచాడు? ఆయన చేతిలో ఉన్న రొట్టె విరిచింది ఎందుకంటే నువ్వు ఆశీర్వదించబడ్డానికి. మనమే ఆ రొట్టె మన దేవుడు విరుస్తున్నాడు. మనమే ఆ పరమ కుమ్మరి చేతిలో ఉన్న ఆ కుండని దేవుడు విడిపోయేలాగా చేస్తున్నాడు. మీరు అనుకోవచ్చు, అయ్యా ఇప్పుడు నేనున్నాను, నన్ను ఆ రంగులోకి, ఆ రూపులోకి, ఆ ఆకారంలోకి దేవుడు తెచ్చేశాడు. అంటే నేను ప్రార్థన బాగా చేస్తున్నా, పరిశుద్ధంగా ఉంటున్నా, నీతిగా ఉంటున్నా, న్యాయంగా ఉంటున్నా, చక్కగా ఉంటున్నా, పర్ఫెక్ట్గా ఉంటున్నా. జయరాజు గారు చెప్పే ప్రతి మాట నువ్వు వింటున్నావు, నడుస్తున్నావు, పాటిస్తున్నావు. మరి ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ ఇబ్బందులు, ఎందుకు ఈ గోళ, ఎందుకు ఈ రచ్చ, ఎందుకు ఈ అప్పులు? నువ్వు చెప్పింది చేస్తున్నాగా, వాక్యంలో ఉంది చేస్తున్నాగా. ఏంటి అంటే, నిన్ను ఈ ప్లేస్లో ఉంచడం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు టాప్ లెవెల్లోకి వెళ్ళిపోవాలి, నువ్వు ఒక గెస్టెడ్ ఆఫీసర్ పోస్ట్లోకి వెళ్ళిపోవాలి, నీ స్థానం పెరిగిపోవాలి, నీ పీఠం ఎత్తైపోవాలి, నువ్వు అందరికంటే ఘనంగా ఉండాలి. నా బిడ్డ ఇది, నువ్వు ఘనంగా ఉండాలని దేవుడు విడిపోయేలాగా చేశాడు. ఏమండి, ప్రార్థనలు బాగా చెయ్యువారులారా, ఎందుకు శ్రమలు?
ఉపవాసాలు బాగుగా ఉండువారులారా, ఎందుకు శ్రమలు? ఒక్క బూతు మాట కూడా మాట్లాడని ఓ పరిశుద్ధమైన బిడ్డలారా, మీకే ఎందుకు శ్రమలంటే, మిమ్మల్ని దేవుడు ఈ స్థానంలో ఉండటానికి ఈ 2 పేటల తాడు కాదు, 14 పేటల తాడు వేసుకోవడానికి దేవుడు విడదీశాడు మిమ్మల్ని. అంతేనా? అంతేనా బాబు? అంతే. ఈ స్థానంలో ఉంచడానికి కాదు, ఈ పొజిషన్ కాదు, దేవుడు ప్లాన్ మార్చేసుకున్నాడు నీ పట్ల. బా, నా బిడ్డకి ఇది కూడా సరిపోదని చెప్పేసి ఆయనే చేసిన కొండను విడదీసేశాడు. కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు చూడు, ముగించేసి 44వ కీర్తన 19వ వచనం. 44వ కీర్తన 19వ వచనం. అయితే నక్కలున్న చోట నీవు మమ్మల్ని బహుగా నలిపియున్నావు. అదిగో నా వైపు చూడు, దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా నక్కలు ఉన్న చోట మమ్ములను నీవు బహుగా ఎక్కడ నిలిపేశాడంట? బాగా నిలిపేసి ఎక్కడ పడేశాడంట? అంటే తప్పించుకోకుండా, అయ్యా నలిపావు కానీ ఈ నక్కల దగ్గర వేసేవేంటి స్వామి, లెగిసి తప్పించుకోవడానికి ఇప్పుడు ఛాన్స్ లేకుండా నా నడుము ఇరగొట్టావు కానీ ఈడు పక్కన పడేసేవేందిరా? ఏంటి కారణం? నన్ను నలిపేసావు, లెగలేకపోతున్నా, కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి, చేతుల నొప్పులు వచ్చేస్తున్నాయి, పక్కన నక్కలు ఉన్నాయి. ఎందుకు దేవుడు దావీదు మహారాజుకి ఆ సిచ్యువేషన్ తెచ్చాడంటే, దావీదు సింహాసనం స్థిరపరచబడాలి, దావీదు 40 సంవత్సరములు రాజ్య పరిపాలన చేయాలని దేవుడు ఆ కార్యక్రమం చేశాడు. దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా నక్కలున్న చోట నన్ను నలిపి పడేశావు. ఒక పాపం చేశాడు దావీదు. మిద్దె మీదకి ఎక్కాడు, స్త్రీని చూశాడు, పాపం చేశాడు. ఇక మొదలైపోయిందండి దావీదు జీవితంలో నలపడం. మామూలుగా నలపలేదు దావీదుని. 10,000 స్తోత్రాలు చెప్పారు దావీదుకి, ఇప్పుడు వాళ్ళు వెనక లేరు. దావీదుకు జై అన్న వాళ్ళు లేరు. ఇప్పుడు నలిపేస్తున్నాడు, అందరికి దూరం చేసేసాడు, నమ్మిన వాళ్ళ దూరం చేసేసాడు. నమ్మినోడే దావీదు డొక్కలో తన్ని పారిపోయాడు. అబ్బో ఏంటి ప్రభువా, ప్రార్థన చేయట్లేదా? స్తుతి పాడట్లేదా? స్తోత్రాలు చేయట్లేదా? ఏంటయ్యా అని ఏడుస్తున్నాడు. దావీదు కూతురిని ఒకడు శీలాన్ని చెరిపేశాడు. దావీదు కళ్ళ ముందే జరుగుతున్నాయి ఇవన్నీ. దావీదుని దేవుడు నడిపేస్తున్నాడు. అయ్యా కళ్ళ ముందే నా కూతురిని ఒకడు శీలాన్ని చెరిపేశాడు. అయ్యా రోజుగా ఉన్నాను. దావీదు కుమారులు మిద్దె మీద వ్యభిచారం చేస్తున్నారు. దావీదు కళ్ళ ముందు చూస్తూ కూడా ఏమి చేయలేకపోయాడు. నిత్యము 4,000 మందితో స్తుతి గానాలు జరగవలసిన ప్లేస్ లో నిత్యము 4,000 మందితో వాయిద్యాలు తంబురలు కొట్టి ప్రభుని ఆరాధించే స్థలములో వ్యభిచారం జరుగుతుంది. దావీదు కుమారులే వ్యభిచరిస్తూ ఉన్నారు. దావీదు కుమార్తె శీలాన్ని చెడిపాడు, ఒకడు నలిపేశాడు దావీదుని. ఎందుకో తెలుసా? ఈ సాక్ష్యం కొరకు, దావీదు నా హృదయానుసారుడని సాక్ష్యం కొరకు దేవుడు అలా చేశాడు. దావీదుని దేవుడు ఏమన్నాడు తెలుసా? అరే దావీదు ఎవరు కాదురా, నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. అలా మార్చబడడానికి కారణం ఏంటంటే దేవుడు దావీదుని నిలిపేశాడు. దేవుని నోట నుండి ఒక మంచి సాక్ష్యం రావాలంటే నీకు ఈజీగా వద్దుదా? నలగాలి. ఎలా నలుపుతాడో నాకు తెలియదు. ఏ శ్రమల గుండా ఏ శత్రువుని లేపుతాడో, నీ మిత్రుల్ని రేపొచ్చు, నీ ఆడపడుచులో తోబుట్టుల్ని మీ చుట్టుపక్కల వాళ్ళని లేపొచ్చు. దేవుడు మీ మీదకి నలుపుతున్నాడు అన్నమాట మర్చిపోవద్దు. హృదయానుసారులుగా దేవునికి మనం మారిపోదుముగాక. అందుకే దేవుడిని నడుపుతున్నాడు. దావీదు దేవునికి హృదయానుసారుడు. అంటే హృదయానుసారుడు ఏంటంటే, ఇప్పుడు దావీదు నాకు ఇది ఇష్టం రా అని దేవుడు చెప్పక్కర్లా. దేవుడు చెప్పకముందు దావీదుకి తెలిసిపోయి దేవుడి ఇష్టాలు. ఆయనకి ఏ స్వీట్ ఇష్టమో ఏ పండు ఇష్టమో దావీదుకు ముందలే తెలిసిపోయాయి. అలాంటి స్థితిలోనికి రావడానికి ఏంటి, దేవుడు ఏం చేశాడు? దావీదుని నలిపేసి నక్కలున్న ప్లేసులో పడేశాడు. పిల్లల్ని వ్యభిచారులుగా మారిపోయారు. కూతురు శీలం చెడిపోయింది. దావీదుకు 10,000 స్తోత్రాలు చెప్పేవాళ్ళు, దావీదుకు జై కొట్టేవాళ్ళు విడిచి వెళ్ళిపోయారు. అమ్మో దావీదు జీవితం అద్వంతరంగా మారిపోయింది. ఏంటయ్యా, దినముకొచ్చి 3 ప్రార్థన చేస్తాను, నిత్యము 4,000 మందితో స్తోత్ర గానములను పాడే నన్ను నలిపి నక్కల దగ్గర పడేసేవేందయ్యా అంటే దేవుడు అన్నాడు, దావీదు నువ్వు నా హృదయానుసారుడా. దేవుడే సాక్ష్యం ఇస్తాడు బైబిల్లో. దావీదు ఆ ఒక్క తప్పు తప్ప తన జీవితంలో ఏ తప్పు కూడా చేయలేదు. ఆ బెర్షెబాతో ఒక్క తప్పు ఒక్కసారి మాత్రమే చేశాడు వ్యభిచారం. దావీదు జీవితంలో తప్పే లేదు. దావీదు నా హృదయానుసారుడు.
దేవుని హృదయం గ్రహించేసేవాడు దావీదు. దేవుని ఇష్టాలు గ్రహించేసేవాడు. దేవుని యుద్ధాలు తినే చేసేసేవాడు. ఇప్పుడు నేనున్నాను, అయ్యా నాకు ఇదంటే ఇష్టం అని చెప్తే నీకు తెలిసింది. చెప్పకుండా ఎవరైనా తెలుసుకోగలరా? దావీదుకు తెలుసు దేవుని ఇష్టాలు. ఎందుకంటే దావీదుని దేవుడు అంతగా నిలిపేశాడు. దావీదుని దేవుడు అంతగా నిలిపేశాడు. అంగీకరిస్తున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటే చెప్తున్నా, నీకు ఈ శిక్షలన్నీ ఎందుకంటే నీవు దేవునికి హృదయానుసారులుగా మారటానికి, హృదయానుసారుడుగా మారటానికి మాత్రమే ఈ శిక్షలన్నీ వస్తున్నాయి. అంగీకరించిన వారు చప్పట్లు కొడితే మీరు అంగీకరిస్తున్నారని నాకు అర్థమైంది. ముచ్చు మొహాల్లా కూర్చుంటే అర్థమైంది. మీరందరూ అంగీకరిస్తున్నారా? ఓకేనా? ఓకేనా? సమజయిందా? బోధకెక్కిందా? యాదపడిందా? అర్థమైందా? కొంతమంది వాళ్ళకి అర్థం కాల. మొండితనం వదిలిపెట్టు సైతాన. నేను వదిలిపెట్టడానికి ఇవన్నీ దేవుడు సృష్టించాడు. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? సీజన్ 3 పరిశుద్ధాత్మ దేవుని పాఠశాలలో శిక్షలు పడుతున్నాయి. ఎంతమందికి ఎన్ని శిక్షలు పడుతున్నాయి నాకైతే తెలియదు, కానీ మీ గృహాల్లోకి వచ్చి నేనైతే చూడలేదు. కానీ ఎంతమంది బాధలు పడుతున్నారు, ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు నాకైతే తెలియదు. కానీ మీ ఇబ్బందులన్నీ, మీ బాధలన్నీ ఒకటేనండి, ఒకటే. వీటన్నిటిలో మీరు నిత్య సియోనికి వెళ్ళాలని దేవుడు చేస్తున్నాడు తప్ప దాంట్లో మనకు ఉద్దేశం లేదు, దాంట్లో మనకు మరమ్మత్తు లేదు. వీటన్నిటిని చేయడం ద్వారా నువ్వు నశించి నరకానికి వెళ్ళవు. దేవునికి స్తోత్రం. నువ్వు నశించి నరకానికి వెళ్ళవు. దేవుడు గనక తన్నకపోతే, శిక్ష ఇకపోతే, బెత్తం వాడకపోతే నువ్వు ఖచ్చితంగా నశించి నరకానికి పోతావు. నువ్వు నశించి నరకానికి పోకూడదని నీకు ఈ మానసిక ఇబ్బందులు, రుద్బదులు, ఎదురు దెబ్బలు, వెనక దెబ్బలు, ముందు దెబ్బలు, పై దెబ్బలు. నువ్వు ఎలాగైనా మారాలి. నిన్ను కొడుతున్నాడని నువ్వు ఎలాగైనా మారాలి. ఫస్ట్ క్రమశిక్షణ నేర్చుకో. క్రమం లేని వాళ్ళని దేవుడు ఇప్పటికీ కొడుతున్నాడు. క్రమశిక్షణ నేర్చుకో. రెండవది నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు. నిన్ను స్వీకరించాడు కాబట్టి దేవుడు నిన్ను దండిస్తున్నాడు. అవిధేయత, తిరుగుబాటు, మొండితనం తొలగించుకో. ఇక మూడో విషయంకి వచ్చేటప్పటికి, దేవుడు మంచి ప్రార్థనా పరుల్ని, జయరాజు గారు మాటిని వాళ్ళని, ఎప్పుడు టైం అంటే అప్పుడు పరిగెత్తుకొచ్చే వాళ్ళని ఎందుకు హింసిస్తున్నాడు? నిన్ను ఘనమైన పాత్రగా చేయడానికి. అంతకు మించి ఏమీ లేదు. అర్థమైన ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇవన్నీ ఎందుకు? నిత్య సియోనికి వెళ్ళాలి. ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ ఎందుకు? బ్లెస్సి, ఇవన్నీ ఎందుకు? నిత్య సియోనికి వెళ్ళాలని. శోధింపబడిన మీరట నేను సువర్ణమై మారెదనో. హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే. ఓ జలములలో బడి నేను వెళ్ళినా అవి నా మీద పారు. జలములలో వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో బడి నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో బడి నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చ. సంతోషంగా హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. విశ్వాసనావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు. విశ్వాసనావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ముందే నిలిచేవ నా ప్రభు. సాతాను
వెళ్ళి గ్లోరీ నా యేసుకే తెలియును నేను వెళ్ళే మార్గము ఇప్పుడు నాకు కూడా తెలిసెను నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును నేను వెళ్ళే మార్గము ఇప్పుడు నాకు కూడా తెలియును శోధింపబడిన మీ ఎలా మారుతావు నేను సువర్ణమై లోరీ శోధింప ఈ శిక్షలని ఎందుకు సువర్ణంగా మార్చబడడానికి లోరీ మారెదను పాడాలి శోధింపబడి మీదట నేను సువర్ణమై మారెదను శోధించబడిన మీదట నేను సువర్ణ శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను శోధింపబడిన ఈ శిక్షలను ఎందుకో తెలుసా ఈ మానసిక రుగ్మతలు ఎందుకో తెలుసా ఈ తగాదాలు ఎందుకో తెలుసా ఈ నొప్పులు ఎందుకో తెలుసా ఈ బాధలు ఎందుకో తెలుసా నీవు మరొక ఘనమైన పాత్రగా మార్చబడటానికి నీవు సువర్ణముగా మార్చబడటానికి నీవు బంగారముగా మార్చబడటానికి నేను సువర్ణమై మారెదను శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను శోధింపబడిన శోధింపబడిన మీదట అందరూ మోకాళ్ళ మీద కొద్దాం శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను శోధింపబడిన మోకాళ్ళ మీద మార్చబడండి ఏ మారెదను శోధింపబడిన నీకు ప్రతి శిక్ష ఎందుకో తెలుసా నీవు సువర్ణంగా మార్చడానికి రత్నములుగా మారడానికి పొగడాలుగా మారడానికి బంగారాలుగా మారడానికి నేను సువర్ణమై మారెదను నేను సువర్ణమై మారెదను నేను సువర్ణమై అమ్మా ఈ అప్పులు ఎందుకో తెలుసా ఈ రోగాలు ఎందుకో తెలుసా ఈ సమస్యలు ఎందుకో తెలుసా ఆర్థిక ఇబ్బందులు ఎందుకో తెలుసా నీవు సువర్ణమై మారుటకి నీవు సువర్ణమై మారుటకి నీవు సువర్ణమై నీవు సువర్ణంగా మార్చబడే రాత్రి నీవు మహిమగా మార్చబడే రాత్రి నీవు సువర్ణమై మహాగండ ప్రార్థనలు ఏకీభవిద్దాం. వందనాలు స్తుతులు స్తోత్రాలు నా ప్రభా తండ్రి నీ సేవకం ద్వారా నా ప్రభా ఈ సాయంకాలం నా ప్రభా మా ప్రతి ఒక్కరితో మాట్లాడిన విధానం బట్టి వందనాలు నా ప్రభా తండ్రి పరిశుద్ధాత్మని యొక్క పాఠశాలలో నా ప్రభా పరిశుద్ధాత్మను మాకు ఏ విధంగా నేర్పిస్తున్నానో నా ప్రభా నీ సేవకం ద్వారా నా ప్రభా మాతో ప్రతి ఒక్కరితో నువ్వు ముచ్చటించిన విధానాన్ని బట్టి వందనాలు నా ప్రభా యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు నా ప్రభా మా క్రమాన్ని నేర్పించుండగా నా ప్రభా యేసయ్య ప్రతి ఒక్కరు ఆ క్రమాన్ని నేర్చుకునే వారిగా ఉండాలి నా ప్రభా యేసయ్య ప్రతి ఒక్కరు నా ప్రభా నీ పరిశుద్ధులతో సహవాసం చేసేవారిగా నా ప్రభా మమ్మల్ని ఉంచండి నా ప్రభా యేసయ్య లోక స్నేహం కాదు కానీ నా ప్రభా నీ పరిశుద్ధులతో మేము నిత్యము సహవాసం చేసే ఆత్మను మాకు కావాలి నా ప్రభా మా పరిశుద్ధ ఆత్మ తండ్రి మీరే సహాయం దయచేయండి నా ప్రభా లోక స్నేహం కాదు కదా నా ప్రభా నీ పరిశుద్ధులతో నిత్యం మేము సహవాసం చెయ్యాలి నా ప్రభా యేసయ్య క్రమములో ప్రతి ఒక్కరికి అలవర్చండి నా ప్రభా యేసయ్య రొట్టె విరిచేటప్పుడు నా ప్రభా రొట్టె తినేటప్పుడు నా ప్రభా నువ్వు అన్నావు నా ప్రభా యోగ్యంగా ఉండమన్నావు నా ప్రభా యేసయ్య ఒక్కదేనామో యోగ్యంగా కాదు కానీ నా ప్రభా ఏ సమయమైందైనా నా ప్రభా మేము యోగ్యులుగా కనబడాలి నా ప్రభా యేసయ్య ఇష్టం వచ్చునట్టు నా ప్రభా నీ శరీరం అని యోచించగా నా ప్రభా యేసయ్య తెలిసి నా ప్రభా ఎంతో మంది నా ప్రభా ఎన్నో విధాలుగా నా ప్రభా ఆ మాటని నా ప్రభా మితి మీరుతున్నారు కదా నా ప్రభా నిజమే నువ్వు అన్నావు నా ప్రభా తెలియక చేసిన వారికి కొన్ని దెబ్బలే తెలిసి చేసిన వారికి అనేక దెబ్బలు అన్నావు కదా నా ప్రభా ఇక మీదట అన్నా నా ప్రభా నిత్యము మమ్మల్ని మేము శుద్ధీకరించుకొని నా ప్రభా వీటిలో నా ప్రభా మేము యోగ్యంగా ఉండాలి నా ప్రభా ప్రతి ఒక్కరు యోగ్యులుగా నీ సన్నిధానంలో నిత్యము కనబడే ఆత్మ మాకు కావాలి నా ప్రభా యేసయ్య
ఎడతెగని ప్రార్థన చేసేవారుగా ప్రతి ఒక్కరిని ఉంచండి నా ప్రభా. ఏ సమయం అందైనా నా ప్రభా, ఏ స్థితిలో మేము ఉన్నా నా ప్రభా, నిత్యము నా ప్రభా నీతో మేము మాట్లాడేవారు మాకు కావాలి నా ప్రభా. నిత్యము మేము నా ప్రభా నీతో ముచ్చటించే వారిగా ఉండాలి నా ప్రభా. పరిశుద్ధాత్మ నా క్రమాలు మాకు నేర్పించుండగా నా ప్రభా, వాటిని మితిమీరే వారిగా మేము ఉండకూడదు నా ప్రభా. నువ్వు చెప్పిన ప్రతి ఒక్క ఉపదేశాన్ని వినడం మాత్రమే కాదు కానీ నా ప్రభా, దాన్ని గ్రహించి నా ప్రభా మేము కడ వరకు చేసే ఆత్మ కావాలి నా ప్రభా. ఆ క్రమము నేర్చుకోకపోతే నా ప్రభా మేము శిక్ష గురి అవుతామని నా ప్రభా ప్రతి ఒక్కరు గ్రహించిన వారమే నా ప్రభా. నీ పరిశుద్ధాత్ముడు ఇక్కడ మాట్లాడుచుండగా నా ప్రభా ప్రతి ఒక్క మాటను గ్రహించి నా ప్రభా దాన్ని ఆచరణలు పెట్టేవారిగా ఉండాలి నా ప్రభా. దాన్ని నువ్వు హెబ్రీ పత్రికలో మాట్లాడినట్టు నా ప్రభా యేసయ్య నువ్వు ప్రేమించిన ప్రతి ఒక్కరిని నా ప్రభా శిక్షిస్తానన్నావు కదా నా ప్రభా. నిజమే నా ప్రభా, ఇంతకాలము నా ప్రభా మేము నా ప్రభా వస్తున్న శిక్షలను బట్టి నా ప్రభా, వస్తున్న శోధనలను బట్టి నా ప్రభా కృంగిపోయి ఉండగా నా ప్రభా ఈనాడు నువ్వు మాతో మాట్లాడవు నా ప్రభా. కేవలం నువ్వు ప్రేమించబట్టే నా ప్రభా శిక్షకు గురవుతున్నాము నా ప్రభా. కేవలం మమ్మల్ని నువ్వు స్వీకరించబట్టే నా ప్రభా నీ దండన మాకు వస్తుంది కదా నా ప్రభా. యేసయ్య నీ శిక్షకు మేము లోబడే వారిగా ఉండాలి నా ప్రభా. యేసయ్య మేము తిరుగుబాటు చేసేవారిగా కాకుండా నా ప్రభా, మొండితనంగా కాకుండా నా ప్రభా, అవిధేయులుగా కాకుండా నా ప్రభా యేసయ్య నువ్వు శిక్షిస్తుండగా నా ప్రభా ఆ శిక్షకి నా ప్రభా మమ్మల్ని మేము నా ప్రభా లోపరుచుకునే వారిగా ఉండాలి నా ప్రభా. ఏప్రిల్ గ్రహించినట్టు నా ప్రభా ఈ శిక్ష కేవలం మా మేలు కొరకే నా ప్రభా, కేవలం మేము పరిశుద్ధిలో పాల్గొనడానికే నా ప్రభా గ్రహించిన ప్రభా వస్తున్న ప్రతి ఒక్క శిక్షని నా ప్రభా యేసయ్య మేము తట్టుకునే నా ప్రభా దానిలో నిలబడే కృప మాకు కావాలి నా ప్రభా. యేసయ్య ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. యేసయ్య నా ప్రభా నీకు ఇష్టమైన పాత్రగా మేము ఉన్నప్పటికీ నా ప్రభా ఇంకా నా ప్రభా ఇంకా నా ప్రభా నీ చిత్తం నా ప్రభా మా పట్ల చెయ్యాలని నా ప్రభా మేము ఇంకా నా ప్రభా నీ సన్నిధిలో ఘనంగా కనబడాలని నా ప్రభా, ఘనమైన పాత్రగా మేము నిలబడాలని నా ప్రభా ప్రతి ఒక్కరిని నా ప్రభా విరుస్తున్నాము నా ప్రభా, నువ్వే విరుస్తున్నావు నా ప్రభా. కేవలం నా ప్రభా మళ్ళీ మేము ఘనంగా నా ప్రభా బలంగా వాడబడ్డానికే కారణం ఆనాడు నువ్వు దావీదును శిక్షించావంటే నా ప్రభా కేవలం నా ప్రభా ఆ రాజ్యాన్ని స్థిరపరచడానికే కదా నా ప్రభా. ఆనాడు నా ప్రభా నువ్వు దావీదును విరిచినప్పుడు నా ప్రభా దావీదు ఏ విధంగా మౌనంగా ఉన్నాడో నా ప్రభా ఈనాడు మమ్మల్ని మీరు విరుస్తుండగా నా ప్రభా, విరుస్తుండగా నా ప్రభా వినబడిన ప్రతి ఒక్క పాత్ర నా ప్రభా మళ్ళీ తిరిగి ఘనంగా వాడబడ్డాను కానీ గ్రహించి నా ప్రభా ఘనమైన పాత్రగా చేయబడేంత వరకు నా ప్రభా ఆ శిక్షలో లోబడాలి నా ప్రభా. నువ్వు విరగొడుతుండగా నా ప్రభా యేసయ్య విసుగుదల చెందకూడదు నా ప్రభా, అలసట చెందకూడదు నా ప్రభా. యేసయ్య మేము ఘనమైన పాత్రగా నా ప్రభా చేయబడ్డాను కానీ గ్రహించి నా ప్రభా యేసయ్య దాని కొరకు మేము పరిగెత్తే వారిగా ఉంటూ నా ప్రభా కేవలం నువ్వు నేర్పించుతున్న ఈ క్రమాన్ని నా ప్రభా కేవలం నీ నిత్య సియోనుకైనా గ్రహించి నా ప్రభా నువ్వు నేర్పుతున్న